ఈ వారం మన గెస్ట్ గడ్డం మల్లేష్ ఎస్ఐ ఈఓడబ్ల్యూ సిసిఎస్ హైదరాబాద్ సిటీ పోలీస్. కానిస్టేబుల్ తర్వాత హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ, ఎస్ఐ. కానిస్టేబుల్ అనగా హెడ్ కానిస్టేబుల్ గారై అని పిలుపు. నేను చాలా ఇప్పుడు ఎస్ఐగా నేను సక్సెస్ కావడానికి నేను కానిస్టేబుల్ చేయడమే కరెక్ట్ అనుకుంటాను. ఓకే. డ్యూటీలో ఉన్నప్పుడు ఒక హెడ్ కానిస్టేబుల్ గారు ఆ బాసేజం చూపిస్తుంటారు. ఛాయ్ అనేది ఆఫీస్ డ్యూటీ కాదు, నేను ఛాయ్ ఎందుకు తేవాలి. మారేడుపల్లి తర్వాత ఎక్కడికి వచ్చారు? మొగల్పూరాకి వచ్చాను. మొగల్పూర్లో 1.5 years చేసాం. అది కమ్యూనల్లీ సెన్సిటివ్. కానీ అందరూ ఏమిటంటే మొగల్పూర ఓల్డ్ సిటీ అనగానే ఒక ఓల్డ్ సీట్లో ఒక కేసులో రక్కీ చేసి పట్టుకోవాలి. మనల్ని మొత్తం క్రాస్ చెక్ చేసుకునే వరకు కూడా మనం లోపలికి యాక్సెస్ చేయట్లేదు. వాడు నేను వెహికల్ మీద వెళ్తే వాడు చెక్ చేసుకొని వెహికల్ నెంబర్ చెక్ చేసుకొని క్రాస్ చెక్ చేసుకొని ఎంత పర్ఫెక్ట్ ప్లాన్ చేశారంటే అంత క్రాస్ చెక్ చేసే తప్ప నాకు వాడు యాక్సెస్ ఇవ్వలేదు. టాస్క్ ఫోర్స్లో ఇంకే మంచి కేసులు గుర్తున్నాయి. సిసిఎస్లో ఒక పెద్ద కేసు జరిగింది. అక్యూజ్డ్ పోలీస్ ఆఫీసర్స్ పేరు చెప్పుకొని వాడు ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నాడు. మహారాష్ట్ర పూణే. ఆ బిల్డింగ్ చూస్తే ఏం అర్థం అవట్లేదు. ఎంత హై సెక్యూరిటీ బిల్డింగ్ ఉంది. డైరెక్ట్ పోలీస్ అని చెప్పి వెళ్ళడానికి పోలీస్ అని చెప్తే ఏంటంటే లీక్ అయిపోతుంది. అండ్ ఎవ్రీ డోర్ ఆపరేటెడ్ బై బయోమెట్రిక్ సిస్టమ్స్. లోకల్ పోలీస్ హెల్ప్ తీసుకోవచ్చు కదా. హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ చార్టర్ ఫ్లైట్స్ వాడుకున్నాయి. ఓన్ ఫ్లైట్స్ ఉన్న వ్యక్తి. అచ్చా. బండిలో తోసైన వెళ్ళిపోవాలి, బండి ఇంకేం మాట్లాడొద్దని చెప్పేసి ఆడ దిగా నేసుకొని వస్తే ఇంకా చేజింగ్, ఇంకా మా ఇంకా వెహికల్స్ వస్తూ ఉన్నాయి. సాధారణంగా ఒక క్రైమ్ జరిగింది, ఒక సైబర్ క్రైమ్. పోలీస్ స్టేషన్ రాకుండా ఇప్పుడు ఒక కాల్ సెంటర్ నెంబర్ వచ్చింది. ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి? దాంట్లో మీరు ఇమీడియట్లీ కంప్లైంట్ చేసినట్లయితే ఇమీడియట్లీ యాక్షన్ స్టార్ట్ అవుతుంది. దాని నెంబర్ వచ్చి చెప్పు. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ గడ్డం మల్లేష్ ఎస్ఐ ఈఓడబ్ల్యూ సిసిఎస్ హైదరాబాద్ సిటీ పోలీస్. సిసిఎస్లో ఈఓడబ్ల్యూలో పనిచేస్తున్న గడ్డం మల్లేష్ గారికి తన విభాగం కన్నా సైబర్ క్రైమ్ అంటే చాలా విపరీతమైన ఇష్టం. దానికోసం ఆయన ఒక ప్రత్యేక ఛానల్ ఓపెన్ చేయడంతో పాటు ప్రజలకి సైబర్ క్రైమ్ పట్ల అవగాహన కల్పించడం, సైబర్ క్రైమ్ బారిన పడకుండా ఎప్పటికప్పుడు టిప్స్ విడుదల చేయడం ఆయనకు ఒక పెద్ద హాబీగా మారింది. ప్రభుత్వం సహకరించినా సహకరించిపోయినా తన వంతు కృషిగా ఆయన సైబర్ క్రైమ్లో ఎవరు ఎలాగ పడకుండా, సైబర్ క్రైమ్లో ఎలాంటి నేరాలు వస్తుంటాయి, ఆ నేరాల బారిన పడకుండా ప్రజలకి ఒక టిప్స్ విడుదల చేస్తుంటారు. అలాంటి వ్యక్తి ఈ వారం మన గెస్ట్. సాధారణంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో సైబర్ క్రైమ్ అనేది విపరీతంగా పెరుగుతుంది. దేశవ్యాప్తంగా ఎక్కువగా జరుగుతున్న నేరాల్లో సైబర్ క్రైమ్ మొట్టమొదటి స్థానంలో కనిపిస్తుంది. ఇంకా రాబోయే కాలంలో దాని పరిస్థితి చాలా తీవ్రంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా ముందు తమకు తనముగా రక్షించుకోవడానికి, సైబర్ క్రైమ్ బారిన పడకుండా ఉండడానికి ఆయన చేస్తున్న కృషిని మనం ఒకసారి ఆయనకి అడిగి ఎందుకు ఆ సైబర్ క్రైమ్ మీద ఎక్కువగా ఫోకస్ చేశారు, ఆయన చేస్తున్న కృషి వల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం ఉంది, వాటితో పాటు ప్రజలకి ఎలాంటి టిప్స్ ఇస్తారు విషయాన్ని మనం మల్లేష్ గారిని తెలుసుకుందాం. మల్లేష్ గారు నమస్తే అండి. నమస్తే. మల్లేష్ గారు, ఫస్ట్లో ట్రెడిషనల్ క్రైమ్ ఉండేది, దాని తర్వాత మీరు పనిచేస్తున్న ఎకనామిక్ ఎఫెన్స్ వింగ్ ఉండేది, అంటే వైట్ కాలర్స్ ఎఫెన్స్ ఎక్కువగా ఉండేది. ఎస్ సార్. తర్వాత అది సైబర్ క్రైమ్కి వచ్చింది సార్. ఇంకా రాబోయే కాలంలో సైబర్ క్రైమ్ అనేది విపరీతంగా పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఆ స్టాటస్ చూస్తున్నా, ఎందుకంటే నెట్ విపరీతంగా రావడంతో వాడు ఎక్కడో కూర్చుంటాడు, వాడు క్రైమ్ చేస్తుంటాడు. ఇక్కడ అమాయకులు రెండు విషయాలుగా, ఒకటి అత్యాస అవ్వచ్చు, రెండు అమాయకత్వం, రెండింట్లో పడి మోసలిపోతుంటారు. ఒకసారి వాడు ట్రాప్లో పడిన తర్వాత వాళ్ళని చేసేది లేదు, వెంటనే పోలీసులు రావడం చేస్తుంటారు. కానీ మీరు ఎకనామిక్ ఎఫెన్స్లో పనిచేస్తూనే, అంటే మీకు సంబంధం కాని విభాగంలో కూడా, అంటే మీ డిపార్ట్మెంట్తో పాటు సైబర్ క్రైమ్ పట్ల ఎక్కువగా మీకు ఇంట్రెస్ట్ చూపించడం ఎందుకు చూపించాల్సి వస్తుంది ఒకటి. రెండవది, కేసు నమోదవ్వడం, ఇన్వెస్టిగేషన్, రికవరీ కాకుండా ముందే పోలీస్ స్టేషన్ రాకుండా పబ్లిక్ అవేర్నెస్ తీసుకురావడం చాలా ఇంపార్టెంట్. బేసిక్ పోలీసింగ్ చెప్పేది అదే చెప్తుంటుంది. అంటే మీరు చేస్తున్న ఈ కార్యక్రమంలో పబ్లిక్ ఎలాంటి టిప్స్ ఇస్తున్నారు? ఎక్కువగా ఏ తరహా నేరాలు జరుగుతున్నాయి? అంటే హనీ ట్రాప్ అవ్వచ్చు, లేదా జాబ్ ఫ్రాడ్ అవ్వచ్చు, ఫేక్ కాల్ సెంటర్స్, లేదా ఫిషింగ్, అవన్నీ రకరకాలు కనిపిస్తుంటాయి. ఎక్కువగా ఏది అంటే యువకులు కానీ, పెద్ద మత్స్యకారులు కానీ, అమ్మాయిలు కానీ ఎందులో ఎక్కువ ట్రాప్ పడుతున్నారు? ఆ ట్రాప్ పడకుండా ఉండాలంటే టిప్స్ ఏంటి? ఈ ప్రశ్నలు సమాధానం చెప్పే ముందు గడ్డం మల్లేష్ గారి యొక్క కుటుంబ నేపథ్యం, పోలీసు యూనిఫామ్ ఎందుకు వేసుకోవాలనుకున్నా చెప్పండి.
సార్ నా పేరు గడ్డం మల్లేష్. మా స్వస్థలం వచ్చేసి ప్రస్తుతం కామారెడ్డి జిల్లా బిక్నూర్ మండలం, బిక్నూర్ గ్రామంలో ఉంటాం. మా ఫాదర్ గడ్డం రాజయ్య, మదర్ గడ్డం అన్నమ్మ. అది బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నాన్నగారు తాపీ మేస్త్రిగా పనిచేస్తుంటారు, అమ్మగారు ఉత్తర తెలంగాణలో బీడీలు చేస్తుంటారు. కామన్ లైఫ్ లీడ్ చేయడానికి బీడీలు అనేది కామన్గా చేస్తుంటారు. అలా వస్తున్న క్రమంలో నా బాల్యం అంతా బిక్నూర్లో జరిగింది. బిక్నూర్లో హై స్కూల్లో ఉన్నప్పుడు ఎన్సీసీ అనేది మా స్కూల్లో ఉన్నప్పుడు మా మ్యాథ్స్ టీచర్ నాగభూషణం గౌడ్ గారు, ఆయన ఎన్సీసీలో మాకు ఇన్ఛార్జ్ కాబట్టి ఆయన పోలీస్ యూనిఫామ్ వేసుకొని 15th ఆగస్ట్ 26 జనవరి రోజు ఆయన పరేడ్కి వచ్చేది. ఆయన చూసినప్పుడు అరే మనం కూడా ఒక యూనిఫామ్ వేసుకోవాలి, మనం కూడా ఒక ఆఫీసర్ లాగా ఉండాలని చెప్పేసి అప్పటి నుంచి ఆ మైండ్లో పడింది. తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయింది, పీజీ అయిపోయింది, నిజాం కాలేజీలో పీజీ చేయడం జరిగింది. ఆ తర్వాత పీజీలో ఉన్నప్పుడు నాకు కానిస్టేబుల్ జాబ్ వచ్చింది. ముందుగా కానిస్టేబుల్గా నేను నిజామాబాద్లో దాదాపు 1.5 years చేశాను, నిజామాబాద్ 2 Town పోలీస్ స్టేషన్. ఎవరండి అప్పుడు మీకు? అప్పుడు మాకు ఎస్పీ గారు రాజేష్ కుమార్ సార్, ప్రస్తుతం ఇంటెలిజెన్స్లో ఉన్నారు. ఆ సార్కి మేము ఎప్పుడు రుణపడినాం. ఎందుకంటే ఆ టైంలో ఆ సార్ ఫస్ట్ పోస్టింగ్ నిజామాబాద్ ఎస్పీగా. అప్పుడు మాకు ఏం చెప్పారంటే, మా ఫస్ట్ నేను నైట్ పెట్రోలింగ్లో ఉన్నప్పుడు సార్ వచ్చి ఆపి నువ్వేం చదువుకున్నావు అని అడిగారు. సార్ నేను పీజీ సార్ అంటే, నువ్వు పీజీ చేస్తూ కానిస్టేబుల్ ఎందుకు చేస్తున్నావు, పీజీ చదివిన వాడి కానిస్టేబుల్ ఎందుకు చేస్తున్నావు, నువ్వు గ్రోత్ రావాలి, డెవలప్ కావాలి, అందరూ అప్గ్రేడ్ కావాలని చెప్పేసి అందరికీ నెక్స్ట్ డే సెట్ కాన్ఫరెన్స్లో అనౌన్స్మెంట్ చేశారు. ఎవరైతే అప్పుడు ఎస్ఐ నోటిఫికేషన్ పడింది 2009లో, ఎస్ఐకి అపియర్ కావాలనుకున్న కానిస్టేబుల్స్ ఎవరున్నా కూడా మీరు అప్లికేషన్ పెట్టుకోండి, 45 days మీకు లీవ్ శాంక్షన్ చేస్తున్నారని అఫిషియల్గా చెప్పేశారు. 45 days లీవ్ శాంక్షన్ చేస్తుంటే దాదాపు అందరము కానిస్టేబుల్ నుండి ఎస్ఐగా ప్రిపేర్ అయ్యే అందరూ లీవ్ పెట్టుకొని హైదరాబాద్కి వచ్చి ఎవరికి ఉన్న సోర్సెస్లో వాళ్ళు కోచింగ్ తీసుకోవడం వల్ల జాబ్ వచ్చింది. ఆ బ్యాచ్లో నిజామాబాద్లో కానిస్టేబుల్గా పనిచేసిన 12 మంది ఎస్ఐగా సెలెక్ట్ అయ్యారు. అంటే ఈ 12 మంది రాజేష్ కుమార్ సార్కి రుణపడి ఉన్నాం. ఆ రోజు సార్ అఫిషియల్గా లీవ్ ఇవ్వకపోతే మేము మాకు అంత స్కోప్ ఉండేది కాకపోవచ్చు, లేదా 12 మందిలో 2-3 సెలెక్ట్ అయ్యేవారు కావచ్చు. అందరికీ ఛాన్స్ వచ్చిందంటే రాజేష్ కుమార్ సార్ యొక్క ఆయన యొక్క మంచితనం ఈరోజు ఆయనకే ఇవ్వాలి. మీ ఛానల్ ద్వారా సార్కి థ్యాంక్స్ చెప్పుకోవడానికి అవకాశం వచ్చింది సార్. అది నిజంగా ఆ విధంగా ప్రోత్సహించే ఆఫీసర్లు ఉండడం కూడా చాలా అరుదండి. అంటే ఎవరి డ్యూటీ వాళ్ళు చేస్తారు, కానీ కింద స్థాయిలో ఆ స్కిల్స్ గుర్తించడం, వాళ్ళకి కోఆపరేట్ చేయడం అనేది గ్రేట్. అది ఆ తర్వాత ఆయన ఎక్కడ పని చేసినా ఒక మార్క్ ఉంది రాజేష్ కుమార్ గారు. ఇప్పుడు ఇంటెలిజెన్స్ లో కూడా ఆ సార్ ఒక నేమ్, ఒక బ్రాండ్ ఉన్నది. చాలా టెరిఫిక్ గా చూసాడు నిజామాబాద్ లో ఫస్ట్ పోస్టింగ్ లో, అందరికీ తెలిసిన విషయం. అప్పుడు కొంతమంది పొలిటిషియన్స్ గొడవ కూడా జరిగింది. ఎవరిని వదిలే ప్రసక్తి లేదు, చట్టం తన పని తను చేయాల్సిందని చేసిన అటువంటి వ్యక్తి. ఆ తర్వాత నాకు 2009లో సబ్ ఇన్స్పెక్టర్ జాబ్ వచ్చింది. ట్రైనింగ్ తర్వాత మారేడుపల్లి పోస్టింగ్ చేశాను. మారేడుపల్లిలో ఫస్ట్ పోస్టింగ్ చేశాము. మారేడుపల్లి తర్వాత మొగల్పుర ఒక 1.5 years చేసిన టాస్క్ ఫోర్స్ చేశాను. అంటే మీరు కానిస్టేబుల్గా డిపార్ట్మెంట్కి వచ్చినప్పటికీ ఒక పరిస్థితి ఉంటుంది. ఆఫీసర్స్ మీకు ఇమ్మీడియట్ బాస్ ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ ఈ విధంగా ఉంటుంది. ఎస్ఐ అయ్యారు అంటే అందరూ ఒకేలాగా ఉంటారని అన్నావు, కానీ కానిస్టేబుల్ తర్వాత హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ, ఎస్ఐ, ఇది ఓకే. కానిస్టేబుల్ అనగానే హెడ్ కానిస్టేబుల్ గారు అని పిలుపు, ఇది ఇటువంటి కొంత కల్చర్ ఉండేది ఒకప్పుడు, ఇప్పుడు తగ్గింది అనుకుంటా. ఎస్ సార్, ఇది నేను కానిస్టేబుల్ చేయడం వల్ల నేను చాలా ఇప్పుడు ఎస్ఐగా నేను సక్సెస్ కావడానికి నేను కానిస్టేబుల్ చేయడమే కరెక్ట్ అనుకుంటాను. ఓకే, ఎందుకంటే కానిస్టేబుల్ చేసినప్పుడు అప్పుడు నాకు పీజీ అయిపోయింది. దట్టు ఉస్మానియా యూనివర్సిటీలో నిజాం కాలేజ్ స్టూడెంట్. నిజాం కాలేజ్లో నేను పీజీ కంప్లీట్, ఎంకామ్ కంప్లీట్ చేసి నేను కానిస్టేబుల్ నోటిఫికేషన్ పడింది. నేను కానిస్టేబుల్ పోవడం కూడా ఒక విచిత్రంగా, అంటే కానిస్టేబుల్ అనేది ఆలోచన లేకుండే ఫ్రెండ్స్ అందరూ అరే అందరం కలిసి రాద్దాం, మన ఊరు వాళ్ళు అందరం కలిసి రాద్దామని వాళ్ళు అప్లై చేయడం, అట్లా వెళ్ళిపోవడం. ఎగ్జామ్ వచ్చింది, రిజల్ట్ వచ్చినాక జాబ్ వచ్చినాక వదులుకోలేం కదా, ముందు చేసేద్దామని చెప్పేసి జాయిన్ అయ్యాను. అప్పుడు డ్యూటీలో ఉన్నప్పుడు ఒక హెడ్ కానిస్టేబుల్ గారు ఛాయ్ తీసుకురాపో, ఛాయ్ తీసుకురాపో అంటే నాకు అర్థం కాలేదు. నన్ను ఛాయ్ తీసుకురామంటే ఏంది, ఆ బాస్ చూపిస్తుంటారు. ఛాయ్ అనేది ఆఫీస్ డ్యూటీ కాదు, నేను ఛాయ్ ఎందుకు తేవాలి అది చెప్పడం కూడా. ఇప్పుడు ప్రేమగా టీ తెమ్మడం వేరు, ఆర్డర్ చేస్తున్నాను, నాకు నచ్చలేదు ఆర్డర్, నేను ఎందుకు తేవాలి టీ అన్న. నేను చెప్తే వినావు అంటే, మీరు చెప్తే వినడానికి లేను, డ్యూటీ ఏదో అది చెప్పండి. ఛాయ్ తెమ్మని చెప్పేసి మీరు నాకు డామినేషన్ చేయడానికి లేదని చెప్పేసి అప్పుడే మైండ్లో పడిపోయింది. అరే మనం ఇక్కడ ఉంటే మనల్ని ఇలాగే ఉంటాం, సో మనం ఖచ్చితంగా పైకి వెళ్ళాలని నేను సబ్ ఇన్స్పెక్టర్గా అయిన తర్వాత ఇప్పటి వరకు, అంటే మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు, నా దగ్గర పనిచేసిన, నాతో పాటు కలిసి పనిచేసిన కానిస్టేబుల్స్ అందరూ అనుకుంటారు మల్లేష్ సార్ చెప్పేది 100% కరెక్ట్ అని. ఉద్యోగం చేసినప్పుడు నేను ఏ రోజు కూడా కానిస్టేబుల్ అంటే ఆయన ర్యాంక్ తక్కువ అని నేను ఏ రోజు అనుకోలేదు. అంటే నేను అనుకునేది ఏంటంటే, నేను జనరల్గా నమ్మే సిద్ధాంతం ఏంటంటే, ఏ వ్యవస్థ అయినా సక్సెస్ కావాలంటే ప్రతి వ్యవస్థలో కొన్ని ర్యాంకుల వ్యక్తులు ఉంటారు.
కానిస్టేబుల్ ఉంటారు, హోంగార్డ్ ఉంటారు, హెడ్ కానిస్టేబుల్, ఎస్ఐ, సిఐ, రకరకాల ర్యాంక్ ఉంటారు. వీళ్ళందరూ పనిచేసేది ఏంది, సంస్థ యొక్క లక్ష్యాన్ని రీచ్ కావాలి. సంస్థ యొక్క లక్ష్యాన్ని రీచ్ కావడానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క వర్క్ ఇస్తారు. అంతే తప్ప హోంగార్డ్ అనేంత మాత్రాన ఆయన సంబంధం లేదంటే కాదు కదా. ఆయన పని ఆయన చేయాలి, ఎస్ఐ పని ఎస్ఐ చేయాలి, సిఐ పని సిఐ చేయాలి. అది అర్థం చేసుకున్నప్పుడే టీం వర్క్లో సక్సెస్ అవుతామని చెప్పేసి నేను కానిస్టేబుల్ చేయడం వల్ల నాకు తెలిసి వచ్చింది. అంటే మనం ఒక వ్యక్తిని సింపుల్ ఏదని చెప్తే కరెక్ట్ కాదు, వాళ్ళు హర్ట్ అవుతారనే విషయం నేను ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చేసిన. అంటే మీరు కూడా మీ హెడ్ కానిస్టేబుల్ లాగా చాయ్ తీసుకురాబాయ్ అదిరాబాయ్ అనే పరిస్థితుల్లో నేను ఎప్పుడు అట్లా పర్టికులర్గా ఎవరిని రా అని మాట్లాడను. ఫస్ట్ ఇన్ కేసు ఆయనకి చెప్తే కూడా ప్రేమగా చెప్తే ఆయన నా మీద అభిమానంతో తేవాల్సింది తప్ప నేను ఆర్డర్ చేసిన ఎట్టి బస్సులో తేవద్దు. ఆ ఫీలింగ్ తోటి పోయడం, ఆ ఫీలింగే నన్ను ఒక పెద్ద ప్రాబ్లం నుంచి కాపాడింది. అంటే ఒక పెద్ద సమస్యలో ఇరుక్కునే దాన్ని నన్ను కాపాడింది. కేవలం మనతో పనిచేసే సబార్డినేట్స్ తోటి ఒక మంచి ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉన్నవాళ్ళు. టాస్క్ ఫోర్స్లో పనిచేస్తున్న క్రమంలో సరే మీరు మారేడుపల్లిలో ఫస్ట్ పోస్టింగ్ అంటారు. మారేడుపల్లిలో మీరు నేర్చుకుంది ఏంటి? మారేడుపల్లిలో ఫస్ట్ నేను మీకు ఎస్హెచ్ఓ ఎవరు? ఎస్హెచ్ఓ సుధీర్ సార్ అండి, సుధీర్ సార్. ప్రస్తుతం గోపాల్పురం ఏసీపీ గారు ఉన్నారు. ఆ సార్ దగ్గర నేర్చుకుంది ఏంటంటే డిసిప్లిన్. అంటే ఎట్లా కమాండింగ్ ఎట్లా ఉండాలి. ఆ సార్ ఏ రోజు ఒక మాట అనైపోయేది ఏయ్ అనగానే ఒక రకమైన భయం స్టార్ట్ అయ్యేది. అంటే ఒక ప్రొఫెషనల్ ఎస్ఐగా అటువంటి ఆఫీసర్ దగ్గర చేసినప్పుడు మనకు అన్ని విషయాలు తెలుసుకోవడానికి ఆస్కారం వచ్చింది. ఎలా ఉండాలి, ప్రాబ్లం వస్తే ఎలా ట్యాకిల్ చేయాలి. ఆ సందర్భంలో ఒక చిన్న ఇష్యూ జరిగింది. మేము ప్రొఫెషనల్ ఎస్ఐస్ కాబట్టి ఇంకా ఉడుకు రక్తం తొందరపాటు ఉంటుంది. ఒక సందర్భంలో ఒక ఇన్సిడెంట్లో ఒక అతని మీద అంత ర్యాష్గా మాట్లాడితే నేను చేయి చేసుకునే పరిస్థితి వచ్చింది. నాకు ఆయన ఎవరో తెలియదు. తర్వాత అది ఇష్యూ అయితే చెప్పిండు, మావాడు చేసింది తప్పు కాదు, నీకు చెప్పారు నువ్వు చేయలేవు, నువ్వు రోడ్డుకి అడ్డంగా వెహికల్ పెట్టినావు, తీయమని తీయలే అది చెప్పేసి మనల్ని వెనకేసుకొచ్చాడు. అదే వేరే వాళ్ళైతే వాళ్ళ ముందు మనల్ని తిట్టేసరికి మన మొరాలిటీకి పోతుంది, మనం నెక్స్ట్ పని చేయలేము. అవును. ఆ టైంలోనే నా బ్యాచ్మెంట్ ఒక ప్రొసిషన్ జరుగుతుంది. అప్పుడు మారేడుపల్లిలో మామూలుగా ఈ బోనాల ఉత్సవాల్లో పెద్ద ప్రొసిషన్ జరుగుతుంది మారేడుపల్లి. మహంకాళి తర్వాత మారేడుపల్లిలో జరుగుతుంది నెక్స్ట్ సండే. ఆ జరుగుతున్న క్రమంలో తోపులాట జరిగింది. ఒక అతన్ని తోసేస్తే అతని తర్వాత నేను రిపోర్టర్ను నన్ను ఎట్లా తోస్తా ఉన్నారు. వాస్తవానికి ఆ పరిస్థితిలో ఎవరెవరైనా ఎవరికి తెలియదు. మనం ఎంతసేపు మనం ప్రొసిషన్ పీస్ఫుల్గా జరగాలని ఉంటుంది. ఆ నెక్స్ట్ డే వాళ్ళందరూ వచ్చేసి పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేశారు. ఆయన మీద కేసు పెట్టాల్సిందే, ఆయనను సస్పెండ్ చేయాల్సిందే అని చెప్తే మా సార్ ముందుకు వచ్చి మావాడు ఓన్లీ డ్యూటీ కోసమే చేశాడు, అక్కడ మీరు ఎవరనేది తెలియదు, వాడి ఉద్దేశం లేదు, వాడు కొత్తగా వచ్చిన వాడికి ఈ ఆలోచన కూడా లేదు. మావాడు ఎట్టి పరిస్థితిలో సారీ చెప్పడు. ఒకవేళ సారీ చెప్పాల్సి వస్తే నేను చెప్తా, బీయింగ్ ఏ బాస్ నేను సారీ చెప్తా తప్ప మావాడు చెప్పాడు. అంటే ఎంత బూస్ట్ ఇచ్చిందంటే అరే మన ఆఫీసర్ మన వెనకాల ఉన్నాడు, మనం కష్టాలు ఉన్నప్పుడు ఉంటారని చెప్పేసి ఆ సుధీర్ సార్ నేర్పించారు. ఆ తర్వాత శశాంక్ రెడ్డి గారు మాకు ఇన్స్పెక్టర్గా వచ్చారు. ఆయన క్రైమ్లో ఎక్స్పర్ట్. అంటే ఒక నేరస్తుని పట్టుకోవాలంటే ఎంత చేసేదంటే ఆయన ఫోన్లో స్క్రీన్ మీద నేరస్తుడు ఫోటో పెట్టుకునేది. ఎవరినైతే టార్గెట్ చేస్తారో ఆయన ఫోటో పెట్టుకునేది. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. మన పేరు, మన ఫోటో, మన పిల్లల ఫోటో పెట్టుకుంటాం. ఒక నేరస్తుడి ఫోటో స్క్రీన్ మీద, కంప్యూటర్ డెస్క్టాప్ మీద, అన్నిటి మీద అదే పెట్టేది. ఏం సార్ అంటే మనం లేస్తే పడుకుంటే వాడు మన కళ్ళలో ఉండాలి, అప్పుడే దొరుకుతారని చెప్పేసి సీరియస్గా చెప్తే ప్రాక్టికల్గా నేను క్రైమ్లో సక్సెస్ కావడానికి సార్ ఎట్లా పట్టుకురావాలి, ఎట్లా ట్రై చేయాలి. ఆ రోజు 2012లోనే కాల్ డేటా ఎలా అనాలిసిస్ చేయాలని నేర్పించి ఈ సర్వీస్ ప్రొవైడర్స్ దగ్గరికి మమ్మల్ని పర్సనల్గా తీసుకెళ్ళి ఇంట్రడ్యూస్ చేశారు. ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్, ఐడియా, వీళ్ళు మా సబార్డినేట్స్, మీరు వీళ్ళకి కొంచెం కోఆపరేట్ చేయండి, సర్వీస్లో కొత్తగా వచ్చారు, మీరు మంచి కోఆపరేట్ చేస్తే వీళ్ళు మంచి షైన్ అవుతారని చెప్పారు. ఆయన ఇచ్చిన దాంతో మంచి పేరు వచ్చింది. ఆ రోజుల్లో నేను ఫస్ట్ ప్రొబేషనరీ ఎస్ఐ ఉన్నప్పుడు దాదాపు 2 కేజీల గోల్డ్ రికవర్ చేయడం జరిగింది కేసులో, కేవలం సార్ ఇచ్చిన గైడెన్స్ ద్వారా. ఒక చిన్న ఫింగర్ ప్రింట్ వచ్చింది. అది ఫింగర్ ప్రింట్ మొత్తం చెక్ చేసుకుంటే అది ఉత్తరాంధ్రలో ఉన్న అక్యూజ్డ్, ఆ పేరు అక్కడ ఉంది. అక్కడికి వెళ్దాం అనుకుని మొత్తం రెడీ చేసుకునే లోపు మా దగ్గర పనిచేసిన ఒక కానిస్టేబుల్, సార్ వాడిని నేను గుర్తుపడతాను, నేను ఎస్ఆర్ నగర్లో అరెస్ట్ చేశానని చెప్పాడు. సరే వాడిని మొత్తం ఐడెంటిఫై చేసినాం, ఇల్లు ఐడెంటిఫై చేసినాం. ఇంకా అది జాగ్రత్తగా ప్లాన్ చేసి నైట్ అంతా అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర నైట్ 2 o'clock వెళ్ళేసి అందరం సెటిల్ అయిపోయినాం చుట్టుపక్కల. ఎందుకంటే మార్నింగ్ 4 o'clock ఎప్పుడు డోర్ తీస్తే అప్పుడు జంప్ అయిపోయి వాడిని పట్టుకోవాలి. ఎందుకంటే వాడు అలర్ట్గా ఉన్నప్పుడు పట్టుకోలేము, ఇంకోటి వాడిని అలర్ట్ ఉన్నప్పుడు పట్టుకుంటే న్యూసెన్స్ అవుతుంది. అట్లా మార్నింగ్ తీసుకొచ్చాము వాడిని. ఎంతకు వాడు అసలు ఓపెన్ అవ్వట్లే. ఫింగర్ ప్రింట్ వచ్చింది, మనకు క్లియర్గా తెలుస్తుంది, కానీ నేను కాదంటాడు వాడు. ఇక తప్పదు లేదు, ఇక మనం చేయాల్సిందే. ఎంత చేసినా వాడు బ్రేక్ అవ్వట్లేదు. వాడు జస్ట్ అప్పుడు 26-27 years ఏజ్, మంచి బిల్ట్. అంటే మంచి బిల్ట్, అసలు వాడిని ఏం చేసినా వాడు మన గ్రిప్లోకి రావట్లేదు.
ఆ టైంలో కొంచెం హ్యూమన్ ఇంటెలిజెన్సీ ఒకసారి నేను అప్లై చేస్తాను, మీరు ఏం చేద్దాం అని చెప్పి వాడి దగ్గర ఫోన్ ఉండేవాడు. ఆయన ఫోన్ ఓపెన్ చేస్తే అన్నీ చెక్ చేసిన వాడి ఫొటోస్ గ్యాలరీస్. ఒక చిన్న పాపని ఎత్తుకొని ప్రతి ఫోటోలో ఆ పాపని ఎత్తుకొని ఆ పాపని బాగా వాడు ఇష్టపడుతున్నాడు. ఎవరు అని అడిగాను. మా కోడలు సార్. అంటే కోడలు అంటే ఎట్లా అంటే మా చెల్లె వాళ్ళ. ఓకే, మీ చెల్లె ఎక్కడ ఉంటుంది? విజయవాడలో. మీ బావగారు ఏం చేస్తారు? ఒక బ్యాంక్ ఎంప్లాయ్, ప్రైవేట్ బ్యాంక్ ఎంప్లాయ్. ఇమీడియట్లీ కానిస్టేబుల్ విజయవాడ వెళ్ళాలి, వాళ్ళ చెల్లెని బావని తీసుకుని రావాలి, సమస్య లేదని చెప్పగానే ఇంకా వీడు టెన్షన్ పడడం స్టార్ట్ అయింది. వాళ్ళు ఎందుకు సార్, వాళ్ళకేం సంబంధం? లేదు నువ్వు చేసిందంతా అక్కడనే పెడుతున్నావు, నువ్వు ప్రాపర్టీ అంతా అక్కడ పెడుతున్నావు అని చెప్తే వాడు అప్పుడప్పుడు సెటిల్ అయిపోయి, నో సార్ నేను మొత్తం చెప్తాను రాసుకోండి సార్ అని చెప్పేసి దాదాపు 13 కేసులు కన్ఫ్యూజ్ చేశాడు. 13 కేసులు ఎంత ప్రొఫెషనల్ని తీసుకెళ్ళి ఏ ఇంట్లో చేశాడు. ఆ ఇల్లు బయటకి అంటే మేము జనరల్గా ఏం చేస్తామంటే వీళ్ళు ఒక్కోసారి వాళ్ళు చెప్పేస్తారండి నేను ఇక్కడ చేసిన అక్కడ చేసిన అని. అది కరెక్టా కదా మనం క్రాస్ చెక్ చేసుకోవడానికి నువ్వు ఏ ఇంట్లో చేసినావు, ఆయిల్ ఎలా ఉంది, రూమ్స్ ఎలా ఉన్నాయి, బీరో ఎటువైపు ఉందని మనం ముందే క్వశ్చన్ చేసి తర్వాత క్రాస్ చెక్ చేసుకుంటాం అది జెన్యూనా కాదా వాడు చెప్పింది. అక్కడ కన్ఫర్మ్ చేసుకొని అక్కడ నిజంగా ప్రాపర్టీ అఫెన్స్ జరిగిందా ఏం జరిగిందని తెలుసుకున్న తర్వాత అట్లా పోతే దాదాపు ఒక 4-5 హౌసెస్ పర్ఫెక్ట్ చూపించిండు. కన్ఫర్మ్ అయింది వీడు జెన్యూన్ చెప్తున్నాడు. తర్వాత ఒక హౌస్కి వెళ్ళినప్పుడు ముందు చెప్పారు సార్ ఈ ఇంట్లో నాకు ఒక 3 తులాస్ గోల్డ్ దొరికింది సార్ అని చెప్పారు. మనం ఆ లోకల్ పోలీస్ స్టేషన్లో పోయి ఎఫ్ఐఆర్ కలెక్ట్ చేసుకుంటే ఆడ 1 lakh క్యాష్ పోయిందని కూడా రాశారు. 1 lakh క్యాష్ పోయింది అంటే వీడేమో 3 తులాస్ చెప్తున్నావు. మేము ఏమంటే వీడు అబద్ధం, జనరల్గా అదే అనుకుంటాం కదా సార్, దొంగవాడు అబద్ధం చెప్పినని. వాడిని అరే అబద్ధం అని చెప్తున్నావు నువ్వు ఇంటి తీసుకున్నావు అంటే సార్ ఒకసారి నాకు ఆ కంప్లైంట్ నువ్వు పిలిపేయండి సార్ అని చెప్పాడు. పిలిపిస్తే మా ముందే అవుట్డేటెడ్ క్లాసిఫికేషన్ అంటే డైరెక్ట్ తిట్టేసిండు. అరే నీ ఇంట్లో 1,00,000 రూపాయలు ఉంటే నేను గోల్డ్ ఎందుకు తీసుకుంటా, 1,00,000 రూపాయలు తీసుకొని పోతా కదా, 2010-11లో గోల్డ్ రేట్ అంత లేదు అని చెప్తే అప్పుడు ఆయన అవును సార్ నేను పెట్టలేదు. అంటే ఏం జరుగుతుందంటే కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు కూడా ఎగ్జాగరేట్ చేసి పోయిన దానికంటే ఎక్కువ రాస్తే బాగుంది. మీరు పట్టుకున్న దొంగ పేరు ఏం పేరు? పేరు చెప్పడం కరెక్ట్ కాదేమో. ప్రొఫెషనల్ అఫెండరు వాడు ఓన్లీ డే టైంలో చేస్తాడు. వాడు చేసేది వాడు ఒక చిన్న టూల్కి ఒక టపారియా కంపెనీకి సంబంధించిన ఒక స్క్రూ డ్రైవర్ ఒకటేమో వాడు ఆయుధం. స్క్రూ డ్రైవర్ పెట్టుకొని. వాడి పేరు బాలింగమా? లేదు సార్ లేదు, శంకర్ వాళ్ళ సీనియర్ కదా 27 years. వాడు అప్పుడు 27 అంటే మోస్ట్లీ 30-35 years ఉంటుంది అంతే. వాడు ఏం చేస్తాడంటే ఇంటర్నెట్ కేబుల్ ఆపరేటర్ను రిపేర్ అని చెప్పేసి ఒక బ్యాగ్ వేసుకొని అపార్ట్మెంట్స్లోకి వెళ్ళిపోతాడు. ఓన్లీ డే టైంలో చేస్తాడు. అపార్ట్మెంట్లోకి వెళ్ళిపోయి చూస్తాడు ఏది లేదంటే సింపుల్గా దాంతో ఓపెన్ చేసి వెళ్ళిపోయి చేసుకొని వస్తాడు. ఆ ప్రాపర్టీ అంతా ఒకే దగ్గర అమ్ముతాడు వాడు. ఇంకా మనకి వాడు ఓపెన్ అయిపోయింది ఎందుకంటే మా సిస్టర్ని తీసుకొస్తారని చెప్పేసి ఉన్న విషయాలన్నీ చెప్తే దాదాపు 2 kg గోల్డ్ రికవర్ అయింది సార్. అంటే ఫస్ట్ ప్రొబిషనరీ టైంలో చేయడం చాలా నాకు ఒక ఉత్సాహాన్ని తీసుకొచ్చు. అంటే మనం సిస్టమేటిక్ చేస్తే చేయొచ్చు. అప్పుడున్న ఇన్స్పెక్టర్ సార్ శశాంక్ రెడ్డి సార్ చేసిన దానివల్ల చేసాము. తర్వాత ఒక మర్డర్ అయింది, అప్పుడు ఒక బ్రూటల్ మర్డర్ అయింది. ఆ మర్డర్ కేసులో కూడా ప్రొబిషనరీ ఎస్ఐ ఉన్నప్పుడు ఫస్ట్ టైం అస్సాం అతను మర్డర్ చేసి అస్సాం వెళ్ళిపోతే ఫ్లైట్లో పంపించారు. ఒక ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతున్నాం ఫీలింగ్, అది అఫిషియల్ కెపాసిటీలో పోతున్నాం. డబ్బులు పెట్టుకొని ఎవరైనా పోవచ్చు ఫ్లైట్ ఎక్కడం, కానీ అఫిషియల్ కెపాసిటీలో పోవడం. అస్సాం వెళ్ళి వాడిని అక్కడ ట్రేస్ కాకపోతే మళ్ళీ రిటర్న్ వచ్చి ముంబైలో ఉంటే ముంబై నుంచి వెళ్ళి తీసుకొచ్చినప్పుడు ఆ నేరస్తుడు పట్టుకోగానే వాడు చెప్పిండు మీరు గ్రేట్ సార్ అని చెప్పి సింపుల్గా. జనరల్గా మనం అప్రిషియేషన్స్ ఎక్కడి నుంచో రావడం వేరు, ఎవడైతే ప్రాబ్లం ఫేస్ చేసినా వాడు అప్రిషియేట్. ఎందుకంటే నేను నా నేటివ్ వచ్చేసి అస్సాం, నేను హర్యానాలో జిందన్ ఏరియాలో ఒక అడవిలో ఒక కోళ్ళ ఫామ్లో నేను పని చేసుకుంటున్నాను, మీరు వచ్చి పట్టుకురంటే గ్రేట్ సార్. నా దగ్గర ఫోన్ లేదు ఏం లేదు, వాడి దగ్గర ఫోన్ కూడా లేదు సార్. వాడి ఫోన్ లేదు. చంపేసినప్పుడు నేరస్తుడి ఫోన్ ఎవరైతే చనిపోయాడో అతను ఫోన్ తీసుకెళ్ళి ఢిల్లీలో డబ్బులు లేకపోతే ఢిల్లీలో కూడా కమ్మేసి వెళ్ళిపోయాడు. మనం ట్రై చేస్తే ఎవడు కొనుక్కుంటే వాడే దొరికిండు. ఆ లక్కీగా అదంతా చేసిన టైంలో అరే వీడు ఫలానా దగ్గర ఉంటాడు నాకు తెలుసు సార్ అంటే నైట్ 3 o'clock వెళ్ళి ఆ ఫారెస్ట్లో లైట్ అంటే అప్పుడు ఎట్లా ఉంటే ప్రొవిషన్ ఇస్తాయి కాబట్టి ఖచ్చితంగా మనం సాధించాలి. ఎందుకంటే అంతకుముందే అస్సాం పోయేసినాం, ఫ్లైట్లో పోయినాం, ఆ డబ్బులన్నీ ఖర్చు అయినాయి. అంటే మనం సక్సెస్ కాలేదు. సో సక్సెస్ కావాలని అక్కడికి వెళ్ళేసి వాడిని పట్టుకుని అదే ఇంత అడవిలో వస్తారని నేను కళలో కూడా ఊహించుకోలేదు సార్. ఇంత అడవిలోకి వచ్చి పట్టుకుంటారని నేను కళలో కూడా ఊహించుకోలేదు సార్, గ్రేట్ అని ప్రెస్ మీట్లో చెప్పాడు వాడు. ఓకే. అప్పుడు డీసీపీ గారు ప్రెస్ మీట్ పెడితే ప్రెస్ మీట్లో సార్ చెప్పారు, సార్ మీ ఎస్ఐ గారు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ అంటే తెలంగాణ పోలీస్కి అంత వెయిట్ ఉంది. అంటే మన హైదరాబాద్ పోలీసు అప్పుడు అస్సాం వెళ్ళినప్పుడు వాళ్ళు అరే మర్డర్ కేసు కోసం ఇంత దూరం ఎందుకు వచ్చారని చెప్పారు. మర్డర్ కేసు కోసం ఇంత దూరం చనిపోయిన పొలిటీషియనా లేకపోతే బిజినెస్ మ్యాన్ అంటే కాదు, ఒక ప్రైవేట్ ఎంప్లాయీ
దానికి ఎంత దూరం వచ్చారు ఎందుకంటే అంటే మా దగ్గర ఏది జరిగినా ఖచ్చితంగా ఒక కన్క్లూజన్ తీసుకురావాల్సిందే, వదిలేసే ప్రసక్తి ఉందని చెప్పి తీసుకొచ్చాను. ఓకే, మారేడుపల్లి తర్వాత ఎక్కడికి వచ్చారు? మొగల్పూర్కి వచ్చాను. మొగల్పూర్లో 1.5 years చేసాం. అది కమ్యూనల్లీ సెన్సిటివ్. కానీ అందరూ ఏంటంటే మొగల్పూర్ ఓల్డ్ సిటీ అనగానే నువ్వు ఎట్లా ఉంటావు, ఓల్డ్ సిటీలో ఉద్యోగం ఎట్లా ఇస్తారు, డేంజర్ కదా, అక్కడ రౌడీ షీటర్స్ ఉంటారు, లేకపోతే ఇదంతా ఉంటుంది అని అనుకున్నాం. కానీ నాకు మొగల్పురంలో పరిచయమైన వ్యక్తులు ఇప్పటికి కూడా ఒక మంచి ఫ్రెండ్స్గా ఉన్నారు. అంటే కమ్యూనిటీతో సంబంధం లేదు సార్. అంటే బయట వాళ్ళకే కమ్యూనిటీ హిందూ ముస్లిం అని ఉంటుంది, కానీ ఒకసారి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. అక్కడ పండగలు కూడా హిందూ పండుగలు అయితే ముస్లిమ్స్ అందరు భోజనాలు ఇంట్లోకి వెళ్ళడం, రంజాన్కి ఇఫ్తార్ పార్టీలకి హిందువులను పిలవడం, ఒక మంచి కల్చర్ ఉంటుంది. బయట నుండి చూసే వాళ్ళకి ఓల్డ్ సిటీ అనగానే ఒక నెగిటివ్ ఇంపాక్ట్ తీసుకొస్తున్నారు. బట్ అదైతే లేదు. ఇప్పటి వరకు కూడా నాకు ఇప్పటికీ అక్కడ ఉన్న ఫ్రెండ్స్ అక్కడ ఆ ఏరియాకి వెళ్తే ఆప్యాయంగా పిలిచి వాళ్ళ ఇంటికి పిలిచి భోజనం పిలవడం, ఫంక్షన్కి పిలవడం అనేది, ప్రతి పండగకి విజిట్ చేయడం, కాల్ చేసి, అది ఒక మంచి కల్చర్. అక్కడ హిందూ ముస్లిం అనే ఒక ఫీలింగ్ మైండ్లోకి పోయింది. అసలు ఇంత బాగుంటుంది రావడం ఓల్డ్ సిటీ అంటే ఏందనుకున్నాం. ఓకే, మొగల్పుర తర్వాత టాస్క్ ఫోర్స్కి వచ్చాను. ఇక్కడ సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్. ఆ టాస్క్ ఫోర్స్ నాకు మల్లేష్ అనే వ్యక్తిని ఒక మంచి పొజిషన్కి ఒక ప్రత్యేకంగా తీర్చిదిద్దింది టాస్క్ ఫోర్స్. ఎంతకాలం పనిచేస్తారు? నేను దాదాపు 3.5 years చేశాను. కోటిరెడ్డి సార్ మా ఇన్ఛార్జ్ ఉండే, కోటిరెడ్డి సార్ ఇన్ఛార్జ్, లింబారెడ్డి సార్ ఉండే మెయిన్ ఆఫీస్లో, అక్కడ కోటిరెడ్డి సార్ ఇన్ఛార్జ్. నేను పోస్టింగ్కి వెళ్ళే వరకు కోటిరెడ్డి సార్ నాకు తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత మన పనితనం చూసిన తర్వాత మనకు ఎంకరేజ్ చేయడం స్టార్ట్ చేశాడు సార్. ఏంటంటే టాస్క్లో బయటకు వెళ్ళినప్పుడు ఏ రోజు కూడా అయిందా పని అయిందని ఏ రోజు అడగకపోయేది. ఫోన్ చేసి భోజనం చేశారా, షెల్టర్ బాగుందా, అందరిని జాగ్రత్త చూసుకో, టీంను జాగ్రత్త చూసుకో, ప్లాన్ చేసుకొని తొందరపాటు నిర్ణయం తీసుకోకని చెప్పేది. ఆ ఎంకరేజ్మెంట్ తోటి చాలా కేసెస్ చేసినాం సార్. పెద్ద కేసులు, అంటే ఎక్స్పెక్ట్ చేయని కేసులు కూడా చేయడానికి సార్ ఎంకరేజ్మెంట్ వచ్చింది. ఎక్కడికి వెళ్ళినా కూడా జరిగింది. ఎప్పుడు మెన్నుని జాగ్రత్త చూసుకోమని చెప్పడం. దానివల్ల టీం వర్క్ అక్కడ నాకు అలవాటైంది. ఎందుకంటే ఆల్రెడీ కానిస్టేబుల్ చేశాను కదా, అక్కడ మన హెడ్ కానిస్టేబుల్ మనల్ని అంటే ఎంత ఫీల్ అయినాం. సో మనం కూడా అక్కడ అంత ఫ్రెండ్లీగా ఉండాలని చెప్పేసి వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు నేను ఒక చాలా పెద్ద రిస్క్లో ఇరుక్కున్నప్పుడు నన్ను కాపాడింది ఆ టీం వర్క్. అంటే నాకు కానిస్టేబుల్స్కి ఉన్నటువంటి రిలేషన్. ఒక ఓల్డ్ సీట్లో ఒక కేసులో రక్కీ చేసి పట్టుకోవాలి, ఒక అపార్ట్మెంట్లో ఒక ప్లేస్లో ఉండడం తెలుసు, ఎక్కడనేది తెలియదు. అక్కడ వాళ్ళు పట్టుకోనికి వెళ్ళాలి. దానికి నేనే వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. వాళ్ళు ఏంటంటే మనము ఇన్ఫార్మర్ ద్వారా పోతుంటే మనకు వాడు ఎవడంటే మనల్ని మొత్తం క్రాస్ చెక్ చేసుకునే వరకు కూడా మనం లోపలికి యాక్సెస్ చేయట్లేదు. అంటే ఎక్కడుందో ప్లేస్ చెప్పట్లేదు. అప్పుడు మా టీం చెప్పాను, నేను వెళ్తాను, మీరు జస్ట్ నన్ను కవరింగ్లో ఉండండి, నేను మళ్ళీ మీతో మాట్లాడడానికి వీలు కాదు. సో జస్ట్ నా బిహేవియర్, నా మూమెంట్స్ బట్టి మీరు డిసిషన్స్ తీసుకోండి అని చెప్పేసాను. వాడు నేను వెహికల్ మీద వెళ్తే వాడు చెక్ చేసుకొని, వెహికల్ నెంబర్ చెక్ చేసుకొని, క్రాస్ చెక్ చేసుకొని, ఈ వెహికల్ నీది కాదు కదా, ఎవరు వెహికల్ తెచ్చినావు అన్నాడు. అంటే అంత అడ్వాన్స్గా ఉన్నారు వాళ్ళు. నేను చెప్పాను, ఈ ప్లేస్కి వస్తే నా వెహికల్ తెచ్చుకోవద్దని నేను ఫ్రెండ్ తెచ్చుకున్నాను చెప్పాను. నేను పోలీస్ అనే విషయం వాళ్ళు తెలియదు, వేరే వెహికల్ తెచ్చుకున్నాను. తర్వాత ఫోటో క్రాస్ చెక్ చేసుకున్నాడు, నా డీపీలో ఉన్న ఫోటో. ఎంత పర్ఫెక్ట్ ప్లాన్ చేశాడంటే అంత క్రాస్ చెక్ చేసే తప్ప నాకు వాడు యాక్సెస్ ఇవ్వలేదు. ఇప్పుడు నేను వీళ్ళకి అప్డేట్ చేసే పరిస్థితులు లేదు. వెళ్ళినాము, వాడు ఒక మీడియేట్ ఒక ప్లేస్లో కలిసిండు, అక్కడి నుంచి ఇంకో ప్లేస్ తీసుకెళ్ళి అక్కడ ఇంకొకరిని గెలిపించారు. అంటే వాళ్ళు అంతా ప్లాన్గా ఉన్నారు. ఫైనల్గా నేను తీసుకెళ్లాల్సిన ప్లేస్ తీసుకెళ్ళాను. కానీ నాకు మా టీంకి కమ్యూనికేట్ చేయడానికి ఆప్షన్ లేదు. ఓన్లీ నేను పోతున్న దాన్ని ఫాలో చేసుకొని రావాలి. టాస్క్ ఫోర్స్ టీమ్స్ అంటే డే అండ్ నైట్ కలిసి ఉండేవాళ్ళం కాబట్టి వాళ్ళకి బాడీ లాంగ్వేజ్ అర్థమైపోతుంది, చెప్పాల్సిన అవసరం లేదు. అట్లా వెళ్ళినాం. ఓల్డ్ సిటీలో ఒక చిన్న గల్లీలోకి తీసుకెళ్ళి ఒక అపార్ట్మెంట్లోకి తీసుకెళ్ళారు. అతను అపార్ట్మెంట్లో పార్క్ చేసే వరకు మాకు వాళ్ళకి తెలుసు ఈ దీంట్లోకి వెళ్తుంది. కానీ అపార్ట్మెంట్లో ఫ్లాట్లో ఏ ఫ్లాట్ ఉన్నారో తెలియదు. నేను వెళ్ళాను, లోపలికి వెళ్ళాను. మనం అక్కడ తీసుకెళ్ళారు, డబ్బులు తీసుకున్నారు, నేను డబ్బులు ఇచ్చాను వాళ్ళకి. నేను అటాక్ చేయాలి, బట్ ఆ పరిస్థితి నేను ఒక్కడిని అటాక్ చేసే పరిస్థితి లేదు. ఇది సినిమా కాదు, సినిమాలో అలాగా ఫైట్ చేసి అందరిని కొట్టేసి సినిమా కాదు, మనం లైఫ్లో రియాలిటీలో జీవించాలి. అవును. సో మనం ఎంతసేపు కస్టమర్ లాగానే బిహేవ్ చేయాలి, అది చేయాలి. టీం రావాలి, టీం నుంచి ఏం రెస్పాన్స్ లేదు, నాకు అర్థం అవ్వట్లేదు. వాళ్ళకి ఏంటంటే నేను ఏ ఫ్లాట్లో ఉన్నాను వెతకడంలో ఉన్నారు. అప్పుడు కానిస్టేబుల్ సార్ మళ్ళీ సార్ చెప్పులు అక్కడ ఉన్నాయి, ఈ ఇంట్లోనే ఉంటారని చెప్పేసి డోర్ బదలు పట్టుకొని వచ్చారు. అంటే యూనిఫామ్ షూ అనుకోండి గుర్తుపడతారు, పోలీస్ షూ ఉన్నాయి కాబట్టి సార్ ఉండే. మన చెప్పుల్ని మన కానిస్టేబుల్ గుర్తుపట్టారంటే ఎంత అటాచ్మెంట్ ఉంటే మన ఆ రిలేషన్ ఉంటే, అటాచ్మెంట్ అబ్జర్వేషన్. ఆ రోజు ఆ చెప్పులు చూడకపోయింటే ఆపరేషన్ ఫెయిల్ అయ్యేది, లేదా నేను ఎవరో తెలిస్తే వాళ్ళు నా మీద అటాక్ చేసేవాళ్ళు, ఏదైనా జరిగి ఉండేది. ఆ ఒక్క మనం అటాచ్మెంట్ ఉండడం వల్ల మనం ఏ రోజు చెప్పుకోం కదా సార్, నా చెప్పులు ఇవి, నా డ్రెస్ ఇది. కానీ మనతో ఉన్న రిలేషన్ బట్టి వాడు చేశారు. అప్పుడు అనిపించింది మనం టీంతో ఎంత క్లోజ్గా ఉంటే బ్రేక్ చేసుకుని వచ్చేసారు. వాళ్ళు ఎంతమంది లోపల? వాళ్ళు 4 members ఉన్నారు.
మీరు నేను ఒక్కనే వెళ్ళాను ఫస్ట్. నేను ఒక దేనికోసం వెళ్ళి వెపన్స్ కోసం అక్కడ ఒక ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతుంది, వాళ్ళని పట్టుకోవాలి. వాళ్ళని పట్టుకొని తీసుకురావాలి. అది ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాం కానీ మిస్ అవుతుంది. ఇంకా మనం ఇక ఈసారి లాభం లేదు, మనమే ఒక కస్టమర్ లాగానే పోతేనే వర్కౌట్ అవుతుందని చెప్పేసి డబ్బులు కూడా రెడీ చేసుకొని, ఎందుకంటే వాడు పోయిన ముందు డబ్బులు చూపిస్తే లోపల రానియారు, అంతా ప్లాన్ చేసుకుంటే ఆ రోజు నేను అంటే మీరు మీ వాళ్ళు లోపలికి వచ్చేసరికి ఉన్నారు వాళ్ళు ఉన్నారు మామూలు ఇక డైరెక్ట్ బ్రేక్ చేసుకొని వచ్చేసారు కాబట్టి వాళ్ళకి అర్థమైపోయింది. వాళ్ళు రాగానే పోలీస్ అని చెప్పేసిన వాటి సౌండ్ వస్తుంది పోలీస్ అంటే వాళ్ళకి ప్రిపేర్ అయిపోతారు ఇక మనకు ఆప్షన్ లేదు అని. అదే లేకుండా నేను పోలీస్ అన్నామనుకో అటాక్ అంటే వాడు పారిపోవడానికి ఇంట్లో లోపల ఉన్నారు కదా సార్, అపార్ట్మెంట్లో లోపల వాళ్ళు బయటకు పోవడానికి లేదు. సో అపార్ట్మెంట్లో వాళ్ళు ఎవరికి తెలియదు వీళ్ళు ఈ యాక్టివిటీస్ చేస్తారని. సో అంత ప్లాన్ నలుగురిని పట్టుకున్నారా? నలుగురిని పెట్టుకున్నాం. అది ఓన్లీ మన టీం వర్క్ ఉంటేనే, అంటే వాళ్ళు మన మీద అంతా ఉంటే తప్ప మనకు వర్కౌట్ కదా. అది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. అప్పటి నుంచి నేను ఎప్పుడు కూడా నా దగ్గర నేను కలిసి పనిచేసిన వాళ్ళు ఎవరు కూడా నన్ను ఇప్పటివరకు మిస్ కారు. ఎక్కడ కలిసినా కలిసి మాట్లాడతారు. ఇప్పుడు బందోబస్తులో కలిసినప్పుడు వచ్చి మాట్లాడడం ఆ సాటిస్ఫాక్షన్ వేరు ఉంటుంది. అంటే నేను ఇప్పుడు కొత్తగా సర్వీస్లోకి వచ్చిన ఎస్ఎస్కి చెప్పేది ఏంటంటే, మనం మన టీంతో ఎవరు మన కింద పని చేయట్లేదు, అందరం ఒక పని కోసం కలిసి పని చేస్తున్నాం. కరెక్ట్. నీ కిందవాడు నీ పైనవాడు అనేది ఉండదు. మనం ఒక సంస్థ నిర్దేశించిన లక్ష్యం కోసం మనం పనిచేస్తున్నాం. మనం ఎస్ఐ ర్యాంక్ ఉంది కాబట్టి మనకు 50,000 శాలరీ ఇస్తున్నారు, కానిస్టేబుల్ 30,000 శాలరీ ఇస్తారు. ఆ 30,000కి ఏ వర్క్ ఇచ్చారో అదే వర్క్ చేస్తాడు అతను. మనం ఇన్వెస్టిగేషన్ చేస్తాం, అతను మనకు అసిస్ట్ చేస్తాం, అంతే తప్ప ఎవరి కింద ఎవరు పని చేయట్లేదు అనేది తీసుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. టాస్క్ ఫోర్స్లో ఇంకే మంచి కేసులు గుర్తున్నాయి? టాస్క్ ఫోర్స్లో ఒక ఒక ఫేమస్ రౌడీ షీటర్, అది పేరు డిస్క్లోజ్ చేయడం కరెక్ట్ కాదు, అర్థమైందండి. ఆ రౌడీ షీటర్ని పట్టుకోవాలి. అప్పుడు చాలా టార్చర్ జరుగుతుంది. అక్యూజ్డ్ రెగ్యులర్గా వస్తున్నాడు, ఐడెంటిఫై చేయలేకపోతున్నాడు. మనము వాడిని పాస్పోర్ట్ చెక్ చేస్తే వాడు ఫారెన్లో ఉన్నాడు. మన హ్యూమన్ ఇంటెలిజెన్స్ వాడు వచ్చిండు పలానా దగ్గర పలానా వ్యక్తిని బెదిరించారు, వస్తున్నారా అసలు మనం పాస్పోర్ట్ ఎంత క్రాస్ చెక్ చేసినా ఇండియాకి రావట్లే. ఇంకా అది సిపి గారు అప్పుడు మహేందర్ రెడ్డి సార్ ఉండి చాలా సీరియస్గా, ఇది మీరు సంబంధం లేదు, మీరు ఖచ్చితంగా పట్టుకోవాలి, ఎట్లా వస్తారు వాడు ఎట్లా పోతాడు అని చెప్పేసరికి ఈ కోటిరెడ్డి సార్ లింబారెడ్డి సార్ ఒక స్పెషల్ మీటింగ్ బట్టి ఖచ్చితంగా మీరు పట్టుకోవాల్సిందే, ఇది ఎట్లా జరుగుతుంది మనం క్రాస్ చెక్ చేయాల్సిందని చెప్పేసి ఎన్ని రకాల ట్రై చేసినా. ఇంకోటి ఏంటంటే పబ్లిక్ జరిగిపోయిన తర్వాత చెప్తున్నారు, అంటే వాడు ఉన్నప్పుడు చెప్పండి, ఎందుకంటే భయంతో. అవును, వాడు పోయిన తర్వాత చెప్తే మనం వెళ్తున్నాం, సీసీ కెమెరా వస్తే నిజంగానే వాడు వస్తున్నాడు. ఇంకా ఏం అర్థం మరి ఇండియా ఎట్లా వస్తున్నాడు ఎట్లా పోతుందని చెప్పేసి ఇక మొత్తం పాస్పోర్ట్స్ ఎంత చెక్ చేసినా రాకపోతే అప్పుడు కోటిరెడ్డి సార్ యుఎస్ కౌన్సిలేట్ వాళ్ళతో మాట్లాడి ఫోటో రికగ్నిషన్ దాంట్లో చూసి ఆ ఫోటోతో ఎక్కడన్నా వీసాస్ కోసం అప్లై చేసినా అని చూస్తే దాంట్లో ఐడెంటిఫై అయింది, వాడికి లేటెస్ట్ పాస్పోర్ట్ నెంబర్ వచ్చింది. మనం ఇమీడియట్లీ ఎల్ఓసి పెట్టడం, వాడు ముంబైలో ఎయిర్పోర్ట్లో దిగడం, పట్టుకురావడం జరిగింది. అది అంత డెప్త్గా ఆలోచించిన తర్వాత కేసును ఆ ఫోటో రికగ్నిషన్ సాఫ్ట్వేర్ అప్పటికి ఉంది, దాన్ని వాడుకోవచ్చు అనే విషయం తెలియకపోతే మనం పట్టుకోలేకపోయేవాళ్ళం. ఆ తర్వాత ఇక చాలా రోజుల నుంచి ఇప్పటి కూడా తను రౌడీ షీటర్ ఇప్పటికి కూడా కస్టడీలో ఉన్నాడు, జైల్లో ఉన్నాడు. అది ఒక అందరికీ సవాల్గా విసురుతున్నాడు, వాడు వస్తున్నాడు పోతున్నాడు దొరకట్లేదు, ఎట్లా జరుగుతుందంటే అది మంచి బ్రేక్ చేయడానికి ఒక స్కోప్ దొరికింది. ఓకే, టాస్క్ ఫోర్స్ తర్వాత ఎక్కడికి వచ్చారండి? టాస్క్ ఫోర్స్ నుంచి సిసిఎస్కి వచ్చాను. సిసిఎస్కి వచ్చేసి ఎకనామిక్ అఫెన్స్ వింగ్లో చేస్తున్నాము. మహంతి సార్ గారు అప్పుడు ఇంకా అందరికీ ఒక ప్యాషన్, మహంతి సార్ దగ్గర పని చేయాలి అనేది ఒక డిఫరెంట్, ఎందుకంటే వాళ్ళ నాన్న ఉన్నప్పటి నుంచి అందరికీ మహంతి అనే ఒక పేరు ఒక బ్రాండ్ పోలీసులో. సార్ దగ్గర పనిచేయడం ఒక మంచి దాదాపు 4.5 years నుంచి చేస్తున్నాను అక్కడ. ఈ టాస్క్ ఫోర్స్లో చేసిన అనుభవం, ఎందుకంటే ఎటువంటి నేరస్తున్నైనా ఏం క్లూస్ లేకుండా కష్టపడి పట్టుకునేటువంటి ఆ మైండ్ సెట్ ఉంది కాబట్టి ఎకనామిక్ అఫెన్స్లో చాలా ఈజీ అక్యూజ్ని పట్టుకోవడం, అంటే ఆ మైండ్ సెట్ ఉన్నవానికి, ఆ నాలెడ్జ్ ఉన్నవానికి. దానికోసమని ఒక సిసిఎస్లో ఒక పెద్ద కేసు జరిగింది. అక్యూజ్డ్ పోలీస్ ఆఫీసర్స్ పేరు చెప్పుకొని వాడు ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నాడు, కొంచెం అది ఇష్యూ సీరియస్ అవుతుంది, అది పట్టుకోవాలి కంపల్సరీ. ఆ టైంలో అది యాక్చువల్గా వేరే టీంలో ఉంది ఆ కేసు. సార్ దగ్గర మీటింగ్లో డిస్కషన్ చేసినప్పుడు, అరే వీడిది టార్చర్ ఎక్కువైపోతుంది, వీడిని పట్టుకోవాల్సిందే, ఒక మంచి ఆఫీసర్ని పంపిద్దామని చెప్పి డిస్కస్ చేసినప్పుడు మహంతి సార్ నా పేరు ప్రపోజ్ చేశారు, మల్లేష్ని పంపించండి. అది చాలా హ్యాపీ అనిపించింది. అంటే మన వర్క్ మనం చేయడం వేరు, వేరే వాళ్ళకి అసైన్ అయిన వర్క్ను మనకు తీసుకురా అని చెప్తే అది మనకు ఒక వెయిట్ పెరుగుతుంది, మనకు తెలియకుండా ఒక దానికి నేను ఇంకొక మా బ్యాచ్మెంట్ ఎస్ఐ ఒక ఏఎస్ఐ గారు మొత్తం ముగ్గురం వెళ్ళినాం, తీసుకొని రావాలి, మొత్తం రెడీ చేసుకున్నాం. పూణే, మహారాష్ట్ర పూణే. వెళ్ళే ముందు సార్ని కలిస్తే చెప్పిన ఒకటే, వాడిని టచ్ చేయగానే నీకు ఎక్కడికి నుంచో ఫోన్లు వస్తాయి, టెన్షన్ పడద్దు, ఎట్టి పరిస్థితుల్లో మ్యాన్ హ్యాండ్లింగ్ చేయొద్దు, ప్రొసీజర్ ప్రకారమే తీసుకురండి, అవసరమైతే అక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేయండి, లీగల్ ప్రొసీడింగ్స్ మిస్ కావద్దు, మ్యాన్ హ్యాండ్లింగ్ చేయొద్దు, అక్యూజ్డ్ మిస్ కావద్దు.
పెద్ద పెద్ద ఫోన్లు వస్తాయని సార్ చెప్పారు. ఎంత ప్రెజర్ ఉంటుందో మనకు, అంటే ప్రజలు వచ్చిన రెస్పాండ్ అవుద్దన్నారా? ప్రెజర్ వచ్చినా కూడా తీసుకొని రావాలి. ప్రెజర్ వచ్చిందని వదిలేదు. నీ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని రావాలి, పర్సన్ లీగల్గా తీసుకొని రావాలి. ఏం చేస్తావు నాకు తెలియదు చెప్పిండు. ఎవరండి ఆయన? అప్పట్లో వచ్చే పేపర్లో కూడా చాలా రోజులు మెయిన్ హెడ్డింగ్స్లో వచ్చాయి. ఏం పేరు? ఇంకా అది ట్రయల్ నర్సింగ్ కాబట్టి మనం నేమ్ చెప్పడం కరెక్ట్ కాదు. అట్లా చేస్తున్న క్రమంలో వెళ్ళమని చెప్పారు. వెహికల్ వెళ్తున్నాం, మధ్యలో అది స్టార్ట్ అవుతుంది. సార్ చెప్పాడు ఇంత ఇంపార్టెంట్ అన్నారు. ప్లస్ మన కేసు కాదు, మన కేసు అంటే ప్లస్ మైనస్ అయినా మనం బాధ్యులం. వేరే వాళ్ళ కేసు ఒకవేళ ఏదైనా ఫెయిల్ అయితే మన మీద చాలా ఇంపాక్ట్ పడుతుందని చెప్పి సార్ కూడా ఇబ్బంది ఉంటుంది. ప్లాన్ చేసుకున్నాం. ముగ్గురే ఉన్నాం, ఇద్దరు ఎస్ఐస్ ఉన్నాం. ఉన్నప్పుడు ఎట్లుంటాయంటే ఏ టీం అయినా ఒకరు లీడ్ చేస్తే సక్సెస్ఫుల్ ఉంటుంది. ఇద్దరు సేమ్ ఉన్నాడు కష్టం. నేను చెప్పాను, అన్న నువ్వు లీడ్ చేయి, లేదంటే నేను లీడ్ చేస్తాను. నేను లీడ్ చేస్తున్నా అంటే నా కమెంట్స్ ప్రకారం మనం పని చేయాలి. ఎందుకంటే ముగ్గురే ఉన్నాం మనం అక్కడ పోయినాక మనకు ఉండదని చెప్పడం. అతను సరే నువ్వు లీడ్ చేయి, నువ్వు టాస్క్ ఫోర్స్లో చేసినావు కదా అని చెప్పేసి పూణే వెళ్ళినాం. పూణే వెళ్ళిన తర్వాత మనకు అడ్రస్ చూసిన తర్వాత అపార్ట్మెంట్ చూస్తే, ఆ బిల్డింగ్ చూస్తే ఏం అర్థం అవ్వట్లేదు. ఎంత హై సెక్యూరిటీ బిల్డింగ్ ఉంది, ఏం అర్థం అవ్వట్లేదు. ఇంకా మనం టాస్క్ ఫోర్స్లో చేసిన ఎక్స్పీరియన్స్ తోటి మార్నింగ్ స్విగ్గీ బ్యాగ్ వేసుకొని నా దగ్గర అంత సెటప్ ఉంటుంది. ఎప్పుడు ఎక్కడికి పోయినా ఆ సిచ్యువేషన్ తగ్గట్టు మనం రెడీ అయిపోయాం. పోతే సెక్యూరిటీ దగ్గర ఆపేస్తున్నాం. స్విగ్గీ అంటే నో, ఇక్కడ పెట్టేసి మా ఇంటర్నల్ వాళ్ళు సప్లై చేసేస్తారు, ఇక్కడ మీ డెలివరీ ఇచ్చేసి వెళ్ళాను. సో ఫెయిల్ అయింది. మళ్ళీ తర్వాత వచ్చేసి మళ్ళీ ఎట్లా అమెజాన్ ఒక ఫోన్ తీసుకెళ్ళాం. అమెజాన్ ఈ ఫోన్ సార్కి ఇవ్వాలి, ఇది ఇవ్వనీకి లేదంటే అట్లా ఉండదు, మా దాంట్లో లోపలికి ఎవరికి అలవలేదు, ఇక్కడ పెట్టాల్సిందే. మనం ఇంకా లోపలికి యాక్సెసే దొరకట్లేదు. అది అపార్ట్మెంట్లో జనరల్గా చాలా పెద్ద అపార్ట్మెంట్, ఫారినర్స్ ఎక్కువ ఉంటారు, ఫారినర్ గెస్ట్లే ఎక్కువ ఉంటారు. అటువంటి హై సెక్యూరిటీ. డైరెక్ట్ పోలీస్ అని చెప్పి వెళ్ళడానికి, పోలీస్ అని చెప్తే ఏంటంటే లీక్ అయిపోతుంది. పోలీస్ అని చెప్తే అలర్ట్ అవుతుంది. ఎట్లా అంటే ప్రతి దగ్గర సీసీ కెమెరాస్ ఉంది. ఆ బిల్డింగ్ చూసిన తర్వాత ఎట్లా అని మనం ఓపెన్ ఇంటెలిజెన్స్ అని ఉంటుంది. ఓపెన్ ఇంటెలిజెన్స్ మనం వాడుకోవాలి. మనకు ఉన్న నెట్వర్క్ ఏంది, సిస్టమ్స్ ఏంది, గూగుల్లోకి వెళ్ళి అపార్ట్మెంట్ నేమ్ సెర్చ్ చేశాను. అపార్ట్మెంట్ నేమ్ సెర్చ్ చేసినప్పుడు మనం అపార్ట్మెంట్ అమ్మేటప్పుడు బిల్డర్ కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తారు. మా బిల్డింగ్లో ఇంత పెద్ద విశాలమైన అది ఉంటుంది, ఇన్ని లిఫ్ట్స్ ఉన్నాయి, ఇన్ని బెడ్రూమ్స్ ఉన్నాయి అన్న చూస్తే ప్రతి ఫ్లాట్కి 3 లిఫ్ట్స్ ఉన్నాయి. ఒకటి జనరల్గా, ఒకటేమో హాల్లో నుంచి, ఒకటి బెడ్రూమ్లో నుంచి. అది చూసినప్పుడు అనిపించి అంటే మనం పోవడం కాదు, ఈ 3 లిఫ్ట్లను కూడా కవర్ చేసుకోలేము. మనం టచ్ చేయగానే ఈ లిఫ్ట్లకే వెళ్ళిపోతే మనం ఏం చేయలేము. అండ్ ఎవ్రీ డోర్ ఆపరేటెడ్ బై బయోమెట్రిక్ సిస్టమ్స్. సో మనం డోర్ నూకనీకి లేదు. సో ఎవడో కూడా అందులో మనం కోఆపరేట్ చేయాల్సింది. అవును, మనం బలవంతంగా దుంకిపోయినా వర్కౌట్ కాదు, వర్కౌటే కాదు, అసలు మన డోర్ ఓపెన్ కాదు. అవును, అసలు ముందు లోపలికి వెళ్ళలేము. ఒకవేళ వాడికి కొంచెం ఇంట్స్ వచ్చినా వాడు లిఫ్ట్ నుంచి వెళ్ళిపోతాడు. సో దాంట్లో ఆ వీడియో నువ్వు చాలాసేపు అబ్జర్వ్ చేసి స్పెసిఫికేషన్స్ అన్నీ చదివితే ఒక ఫ్లోర్లో ఒకటే ఫ్లాట్. మనం లిఫ్ట్ ఎక్కగానే ఏ ఫ్లాట్ నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ 403 నొక్కగానే ఆ 403లో ఈ కెమెరా ఓపెన్ అవుతుంది, అక్కడ డిస్ప్లే అవుతుంది వాళ్ళకి మీ ఫ్లోర్కి ఎవరు వస్తారు అనేది. అది పరిస్థితి. అసలు ఏం అర్థం అవ్వట్లేదు. అంటే అవన్నీ చదివేసరికి మనకి ఇంకా కాషన్, అంటే మనకి ఇంత జాగ్రత్త పోవాలి, మనం ఎక్కడ తొందరపడినా మనం ఫెయిల్ అవుతాం. సో మళ్ళీ మొత్తం ప్లాన్ చేసుకొని ఇక ఇట్లా లావాలని చెప్పేసి అక్కడ సెక్యూరిటీ వాడి దగ్గరికి వెళ్ళేసి మీ హెడ్తో మాట్లాడని చెప్తే ఒక 4-5 మెంబర్స్తో మాట్లాడతారు. అక్కడ చెప్పాం పోలీస్ ఒక కేసులో వచ్చాము, ఎవరి కోసం వచ్చామో చెప్పడం వీలు కాదు. ప్లస్ ఇప్పుడు నాకు ఒక మీ పర్సన్ అటాచ్ చేయండి, ఆ పర్సన్ ఫోన్ మా దగ్గరనే పెట్టుకుంటాం, ఆ పర్సన్ మేము చెప్పినట్లు మాత్రం చేయాలి తప్ప ఇంకేం చేయదని చెప్పేసి వాళ్ళని కాన్ఫరెన్స్లో తీసుకొని వాళ్ళు కేసు డీటెయిల్ చెప్పమంటారు. కేసు డీటెయిల్ చెప్తే లీక్ అయిందనుకో ఫెయిల్. చెప్పాము సమస్య లేదు, మీకు కేసు అయితే మా దగ్గర క్లియర్గా ఉంది, నో డౌట్ ఎట్. లోకల్ పోలీస్ హెల్ప్ తీసుకోవచ్చు కదా. లోకల్ పోలీస్ హెల్ప్ అంటే సార్ వాడు హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్. హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్. మరి సెక్యూరిటీ వాడు వాళ్ళకి చెప్పడానికి గ్యారెంటీ. మనం ఆ పర్సన్ పేరు చెప్పలేదు కదా సార్, మనం ఎవరి కోసం వచ్చినా చెప్పట్లేదు. కేసు ఉంది, ఒక పర్సన్ తీసుకోవాలి. వాళ్ళని కన్విన్స్ చేసిన తర్వాత మనం వెళ్ళాల్సింది 4th ఫ్లోర్, కానీ వాడికి 4th ఫ్లోర్ అని చెప్తే లీక్ అవుతుంది. సో మనం చెప్పింది వేరే ఫ్లోర్ అని చెప్పేసి ముందు వెళ్ళి పార్కింగ్ స్లాట్లో ఆ వెహికల్ ఉందా లేదా, ఆయన పార్కింగ్ స్లాట్లో కన్ఫర్మ్ వెహికల్ ఉంది, అవన్నీ చేసుకున్న తర్వాత లిఫ్ట్లోకి ఎక్కాలి. లిఫ్ట్లోకి ఎక్కి డైరెక్ట్ 4th ఫ్లోర్ నొక్కితే కెమెరా ఓపెన్ అయిపోతుంది. మనకు ఆల్రెడీ చూసాం కదా, అదంతా స్పెసిఫికేషన్ చూసినాం కాబట్టి వేరే ఫ్లోర్ ఎక్కేసి ఆ పోతున్న క్రమంలో సడన్గా ప్రెస్ చేసి మళ్ళీ ఆ నెంబర్లో దిగిపోయినాం. దిగిపోయిన తర్వాత మొత్తం గ్లాసెస్ పిలవాలి. సెక్యూరిటీ అతనితో చెప్తే అది తెలుసు. వాళ్ళ పిఏ వచ్చాడు. వాళ్ళ పిఏ వస్తే ఎవరు అంటాడు, మన దగ్గర ఆన్సర్ ఉండాలి అని అప్పుడే ప్లాన్ చేసుకొని మై రాజేష్ హై మేరా నామ్, మై नागपुर से आया, साहब से मिलने का है. साहब बुलाया क्या? हाउ साहब बुलाया? नहीं मैं पी हूँ, मैं आपका तो शेड्यूल में नहीं है, आपका नाम नहीं है बोला. नहीं मैं कल ही बात हुआ, मैं मिलने का है, एक बार बोलिए అని. ఇంకా వాడు డౌట్ తోటే పోతున్నాడు.
జనరల్గా హై ప్రొఫైల్ వల్ల అపాయింట్మెంట్ అంత ఈజీగా ముందు ప్రీ ఫిక్స్డ్ లేకపోతే అక్కడికి వెళ్ళి ఆ రోజు వినాయక చవితి, ముందు రోజు వినాయక చవితి, నెక్స్ట్ డే ఆ వినాయక చవితి ఆ లోపల వినాయకుడు అవి ఉన్నాయి, పూజ చేస్తూ ఉన్నాడు. చూస్తున్నాం, ఆయన చూసి కోనే అన్నాడు. అంటే ఆయన నా దగ్గర రావడానికి 3 డోర్స్ ఉన్నాయి, అవన్నీ కూడా హై సెక్యూరిటీ, అంటే అతను ఓపెన్ చేస్తే తప్ప మనం పోలేం. లాస్ట్ డోర్ దగ్గర ఆగిపోయినా మనం చేసేది ఏం లేదు, బ్రేక్ చేసిపోయేంత పరిస్థితి ఉండదు, హై సెక్యూరిటీ కాబట్టి. సో ఒక అతను మన దగ్గరికి వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి. ఆయన ఎవరని క్వశ్చన్ వేయద్దు, ఎవరంటే ఆన్సర్ చెప్పాలండి. ఇంకంతా మీ ముగ్గురు ఉన్నారు అప్పుడు? అంటే ముగ్గురిని ఇద్దరు లిఫ్ట్లో పెట్టేశాం కదా. ఒకటి బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చే లిఫ్ట్ కింద ఎక్కడ ఉందో అక్కడ ఒకరిని, లోపల హాల్ నుంచి వచ్చే దగ్గర నేను ఒక్కరినే వెళ్ళాను పైకి, నేను సెక్యూరిటీ అతను. ఆయన అక్కడి నుంచి వస్తుంటే రామ్ ఆయన పేరు చెప్పి రామ్ జీ కైసే బోత్ దిన్ హోగా ఆప్కే నైమిల్ అంటే ఆయన నా దగ్గరికి వచ్చేవరకు నా ఫ్లో ఆపలేదు. నా ఫ్లో ఆపితే కోనే అంటాడు. అట్లా ఫ్లో మాట్లాడుతున్నా కన్ఫ్యూజ్లో దగ్గరకు వచ్చి కన్ఫ్యూజ్లోనే వస్తున్నాడు. లాస్ట్ డోర్ ఓపెన్ చేయని చేయబట్టుకున్నాడు. కోడాక వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ లాంగ్వేజ్ ఎంత మాట్లాడితే సమస్య లేదు, కేసే లేకే జానేకే జాదా బాత్ కరితే తుమారకు, ఇంకా మన లాంగ్వేజ్లో మనం చెప్తే బయట అని చెప్పేసి ఇంకా ఫోన్లో వస్తా ఉన్నాడు నాకు, బాత్ కరో ఫోన్స్ ఇస్తా ఉన్నాడు. ఏం మాట్లాడే అంటే మీరు కూర్చోమని వాడు ఎస్కేప్ అవ్వలేదా? వాడికి హై ప్రొఫైల్ కదా సార్, వాళ్ళు ఎస్కేప్ అంటే చీప్ అయిపోడు వాడు, అంటే వాడి లొకాలిటీ కదా, వాడి ఇండియా ఏరియా కదా, వాడు బయట హంగామా చేస్తే వాడు చీప్ అవుతాడు. వాడు ఒకవేళ పారిపోయినా కూడా మనకు తెలియకుండా స్మూత్గా పారిపోవాల్సింది తప్ప రన్నింగ్ చేసి పారిపోయే క్యారెక్టర్స్ కావాలి. ఎందుకంటే వాడు చార్టర్డ్ ఫ్లైట్స్ వాడికి ఉన్నాయి, ఓన్ ఫ్లైట్స్ ఉన్న వ్యక్తి, పరిగెత్తుకొని పోయే పరిస్థితి లేదు. అంటే డమ్కి బాగా ఇచ్చారా? ఇంకా చెప్పేసి సమస్య లేదు, तुम ज़्यादा बात करे तो खींच के लेके जाना पड़ेगा, तुम्हारा एरिया में लीक होता है, तुम्हारा मर्जी, జో బీ హై సీదా బాత్ కరండి. వాడు కూర్చోండి అది మాట్లాడి ఎవరెవరో ఫోన్లు చేయించారు, ఎవరు ఫోన్ చేసినా సార్ ఇది ప్రొసీజర్ నేను తీసుకెళ్ళాను సార్, మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటే హైదరాబాద్ తీసుకెళ్తాం సార్, అక్కడ మాట్లాడండి. లోకల్ పోలీస్ మరి వాళ్ళు రాలేదు? లోకల్ పోలీస్కి మేము మార్నింగ్ ఇంటిమేషన్ ఇచ్చినాం. లీగల్గా ఏం చేసినాం అంటే కొంచెం అంటే ముందే ప్లాన్ చేసుకొని, ఎర్లీ అవర్స్ అయితే జనరల్గా నైట్ డ్యూటీ చేసిన ఎస్ఐ ఉంటాడు, ఆయనకు అప్పటికి స్టేన్ అయిపోయి ఉంటాడు కాబట్టి మనం జస్ట్ ఎంట్రీ పెట్టి క్రైమ్ నెంబర్ పేరు పెట్టి ఇచ్చినాం. ఏంది అని అంటే వాళ్ళకి ఏదో మామూలుగా చెప్పినాయి, వేరే కేసులో వచ్చాము ఇక్కడికి, ఈ కేసు కూడా ఉంది ఒకసారి ఎంట్రీ పెట్టిపోదాం, మీరు దాకా వచ్చినట్లు ఉంటుంది అని చెప్పేసి చెప్తే వాళ్ళు లైట్ తీసుకున్నారు. కానీ అఫిషియల్గా మనం ఎంట్రీ చేసినాం మొత్తం క్లియర్గా, పలానా కేసు, పలానా పేరు, పలానా. సో ఇక వాడు హంగామా వేసి వాళ్ళ అడ్వకేట్స్ పెద్ద అడ్వకేట్స్ ఫోన్ చేసి కైసే లేకే అయితే లోकल पुलिस स्टेशन में इंटीमेशन देने का है అంటే ठीक है साहब लेके जाके लोकल पुलिस स्टेशन में एंट्री करेंगे, अगर वह पुलिस स्टेशन में SHO अगर आश्चर्य दिए तो हम छोड़ देते. ఫస్ట్ ఆ హై సెక్యూరిటీ ప్లేస్కి మనం బయటకు రావాలి. సో మనకి అన్నీ కన్విన్స్ చేసాము. अब कुछ भी नहीं है, హైదరాబాద్ आने के बाद साहब से बात कर लेके तो अब टाइम ले लेके जा सकते हो మొత్తం చెప్పాము. ఇంకా వాడు అర్థం అవ్వట్లేదు, వాడు ఏం చెప్తాడు, अब హైదరాబాద్ మే ఫ్లైట్ మే జాయింగే అన్నాడు. ఫ్లైట్ మే జాయింగే అంటే నేను మాట్లాడుతున్న క్రమంలో చెక్ చేస్తుంటే ఫ్లైట్స్ లేవు అవటం. వాడు ఏం చెప్పినా మనం ఓకే అనాలి, ముందు బయటకు వెళ్ళేవాళ్ళు ఫ్లైట్లో వెళ్దామని వాడు చెప్పితే गूगल सर्च చేస్తే ఫ్లైట్స్లో సాబ్ ఫ్లైట్ में जाएंगे बोले लेकिन अब फ्लाइट एक भी नहीं है साहब అంటే, అరే उसमें अपना फ्लाइट है ना, చార్టర్డ్ ఫ్లైట్ మనది ఉంది కదా అంటాడు. వీడు ఫ్లైట్లో వాడి ఫ్లైట్ ఎక్కినాక పైకి వెళ్ళినాక హైదరాబాద్ కాకుండా ఇంకేటో తీసుకెళ్ళినాడు మన పరిస్థితి. ఇంకా మనం నో అంటే వాడు ఆర్గ్యూ చేస్తాడు. ठीक है साहब वो PS में एंट्री करके जाएंगे, आपको క్లియర్ కరవు, ఆ పైలట్కి ఇంటిమేట్ చేసిండు, పైలట్ అంతా ప్రిపేర్ చేసుకో, అంత ప్రొసెస్ జరుగుతుంది ఆ ఫ్లైట్లో రావడానికి. పిఎస్లో ఎంట్రీ పెడదాం సార్ అని చెప్పేసి పిఎస్ వరకు వెళ్ళేసి ఇంకా మన వెహికల్లో రాని చెప్పాడు. ఎట్టి బస్సులో మీ వెహికల్ ఎక్కను, నేను నా వెహికల్ అని వస్తాను. ఓకే మీ వెహికల్లో నేను కూడా కూర్చుంటాను, మీ వెహికల్ రండి, మీ వెహికల్లో నేను కూడా కూర్చున్నాను. సో వాళ్ళ వెహికల్లో బయటకు వచ్చిన తర్వాత పిఎస్ వరకు వెళ్ళాం. పిఎస్కి దిగానే మాట్లాడుతూ మా డ్రైవర్ ముందు చెప్పిన, నువ్వు హైదరాబాద్ ఏ రూట్ ఉందో డైరెక్షన్ పెట్టుకో, బండిలో తోసేని వెళ్ళిపోవాలి, బండి ఇంకేం మాట్లాడద్దని చెప్పేసి ఆడ దిగా నేసుకొని వస్తే ఇంకా చేజింగ్, ఇంకా మా ఆయనక వెహికల్స్ వస్తూ ఉన్నాయి. అంటే పోలీస్ స్టేషన్లో ఎంట్రీ చూపించి, పోలీస్ స్టేషన్ ఆల్రెడీ ఎంట్రీ చేసినాం కదా, తీసుకెళ్తున్నాం ఎంట్రీ చేసేసినాం, మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు అక్కడికి. మరి ఎక్కడ మరి వెహికల్ చేంజ్ చేశారు వాడికి? పిఎస్లో దగ్గరికి వెళ్దామని చెప్పాం కాబట్టి పిఎస్కి వస్తారు కదా, వాళ్ళకి ఏంది పిఎస్లో ఎంట్రీ పెడతాం, లోకల్ పిఎస్లో మేనేజ్ చేసుకుందాం, తర్వాత సేవ్ అయిపోదాంలే అనుకున్నాం. ఆ మైండ్తో కూడా వాడు ప్రిపేర్డ్గా వెళ్ళాడు, పిఎస్ में अपना చల్తేనా అనుకున్నా. అక్కడ దాకా వెళ్ళాక మనం బండ్లు వేసుకొని వస్తే వెనక వెహికల్స్ ఫాలో అవుతూ వస్తున్నాయి. నేను ఒకటే చెప్పినా, మీ వాళ్ళు వస్తే చిన్న గొడవ అవుతుండొచ్చు మాతోటి, బట్ అది మీడియాలో వచ్చిందంటే నీ లైఫ్ మొత్తం పోతుంది. నిన్ను పట్టుకపోయిన విషయం మీ 2-3 ఫ్రెండ్స్ తప్ప ఎవరి తెలియదు. ఒకవేళ హంగామా అయితే మీ రాష్ట్రం మొత్తం తెలిసిపోతుంది. నీ కెరీరే దెబ్బతింటే ఆలోచించుకో. నువ్వు సింపుల్గా హైదరాబాద్ వచ్చేసి అక్కడ మాట్లాడి క్లియర్ చేసుకో.
ఇంకా దానికి నువ్వు హంగామా చేస్తే బాగుంటుంది. మనకి మైండ్ వాష్ చేసేసరికి వాడు ఇమీడియట్లీ ఫోన్ చేసి వెనక వెహికల్స్ అన్ని డ్రాప్ అని, సార్ ఒక్క వెహికల్ అయితే వస్తుంది సార్, నాకు అక్కడ ఏమైనా అవసరం ఉంటుంటే ఓకే ఫాలో అవ్వండి అని చెప్పి పూణే నుంచి హైదరాబాద్ దాకా వచ్చాము. తీసుకొచ్చినాక ఎంతసేపు ఏమంటే మాట్లాడతారు అయిపోతుందని చెప్పిండు. ఎంతసేపు 6 hours పట్టిందా? 6-7 hours పట్టింది. నాన్ స్టాప్ వచ్చేసాం. ఎందుకంటే మనం ఆ టైంలో కూడా ఏం చేసినంటే వెనక వెహికల్ వస్తుంటే నాకు మైండ్లో ఏదో డౌట్ వస్తుంది, వీడు వెనక వెహికల్ వస్తుంది, వాడు ఇంకేమైనా ప్లాన్ చేయొచ్చు, వాడు అటాక్ చేయొచ్చు, ఏమని చేయొచ్చు, ఇది కరెక్ట్గా అని చెప్పేసి నేను ఆల్రెడీ మేము ముగ్గురున్నాం కాబట్టి నేను ఆ వెహికల్లోకి వెళ్ళిపోయాను. ఎవరు అక్యూజ్డ్ వెహికల్లోకి వెళ్ళేసి మా సార్కి ఇంటిమేట్ చేస్తారు, ఇంకో అక్యూజ్డ్ వెహికల్ వస్తుంది, నీ వెహికల్ వస్తున్నాను, ఎందుకంటే ఏం జరుగుతుందో మనకు ఇన్ఫర్మేషన్ ఉండాలని. అక్కడ చూస్తే నేను చేసిన గెస్ చాలా సక్సెస్ అయింది, కరెక్ట్ అయింది. వాడి వెహికల్ వస్తున్న డ్రైవరు మధ్యలో భోజనం కోసం ఆపినప్పుడు మాతో ఉంటుండే, మేము ఏం మాట్లాడామో ఆన్సర్ చెప్పట్లేదు, ఏదో అంటున్నాడు తప్ప ఏం చెప్పట్లేదు. ఇంకా తర్వాత ఎందుకో డౌట్ వస్తుంది, వీడు ఇంత డిఫరెంట్ ఉన్నాడు ఏందని చెప్పేసి మళ్ళీ వెహికల్ ఎక్కినాక వాడి ఫోన్ రింగ్ అయింది. వాడికి ఫోన్ వస్తుంది, కనిపించింది ఫోన్, సమ్ రెడ్డి అని ఉంది నేమ్. రెడ్డి అంటే ఫోన్ కట్ చేస్తున్నాడు. రెడ్డి అని ఉంది ఎవరా అంటే మరి ఏఎస్ఆర్ ఉంటుంది. అదే తెలంగాణలో తప్ప ఆంధ్రాలో తప్ప రెడ్డిలు ఎవరు లేరు, కరెక్ట్గా పోయిందని చెప్తే గట్టి పేరిస్తే, సార్ నేను ఆంధ్ర వస్తానే సార్, మా మేడం ఎవరినైతే పట్టుకున్నా వాళ్ళ మేడం పంపించి, నువ్వు తెలుగులో మాట్లాడదు, వాళ్ళు ఏం మాట్లాడుతుంది నాకు అప్డేట్ చేయాలి, నువ్వు తెలుగు రానట్లు ఉండాలి, వాళ్ళు ఏమేమి మాట్లాడుతున్నారు అన్నీ నువ్వు అప్డేట్ చేయాలని చెప్పారు. అంటే నేను ఆ వెహికల్లో వెళ్ళడం వల్ల వాడు ఏందని తెలిసి అంటే మనం జాగ్రత్త పడడం, తొందరపడి చెప్తాం. మనం ఏమనుకుంటాం ఫ్రెండ్స్తో ఏ దొరికిందా ఇక లేచేస్తున్నాం మనం డిస్కస్ చేస్తే లీక్ అయింది అనుకో, వాడు ఇంకా వేరే ప్లాన్ చేసుకోవచ్చు. సో ఆ వెహికల్ వెళ్ళడం వల్ల వాడిని మనం గ్రిప్లో తీసుకొని బెదిరించేసి వాడి ఫోన్స్ అని మన హ్యాండ్ ఓవర్, మన మూమెంట్ అంతా లీక్ అయిపోతుంది, వాడు మనం మాట్లాడేది అర్థం చేసుకోవాలి. అది అక్కడ వర్కౌట్ అయింది. హైదరాబాద్ తీసుకొచ్చినాక నైట్ లాకప్లో పెడితే వాడికి అర్థం అవ్వట్లేదు. అంటే నైట్లో ఎక్కడ వాడు మరి ఇంకా వేరే వెహికల్ తిప్పడం ఏం చేయలేదు. ఇంకా వాడికి ఏం చెప్పినామంటే ఎంతసేపు హైదరాబాద్కి వస్తే మా సార్కి అడిగేసి నువ్వు 2 రోజులు టైం తీసుకొని నువ్వు సెటిల్ చేసుకో, నీ కేసును సెటిల్ చేసుకొని చెప్తూ వచ్చినాం. ఎందుకంటే మనం సాఫీగా జర్నీ జరగాలి. వచ్చేసినాం, మాట్లాడిన తర్వాత లాకప్లో వేస్తే నేను ఈడ పడుకోవాలని అంటాడు. అంటే వాడు ఎక్స్పెక్ట్ చేయలేదు లాకప్లో పడుకోవాలని, ఇంకేడ పడుకుంటే సమస్య లేదు. తర్వాత అరెస్ట్ చేసి దాదాపు 15 days లోపల ఉన్నాడు లాకప్లో, జైల్లో సెంచరీ జైల్లో. అసలు వాడు ఎక్స్పెక్ట్ చేయలేదు. నెక్స్ట్ చాలా రోజులు పేపర్లో హెడ్డింగ్స్ వచ్చినాయి, చార్టర్డ్ ఫ్లైట్స్లో తిరుగుతున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన సిసిఎస్ పోలీసులు. అంటే అది ఎంత తర్వాత వచ్చినాక మా సార్ కూడా ఎట్లా పట్టుకొచ్చినావు నువ్వు, నేను ప్రెజర్ అయిన వల్ల సార్కి 2 ఫోన్లు వచ్చినాయి, మా సార్ కూడా వచ్చినాయి. అంటే ఏంటంటే నేను ఏదో జరుగుతుందని ప్రిపేర్డ్గా ఉన్నా, నేను ఐ మీన్ చాలా ప్రెజర్ వస్తుందని ప్రిపేర్డ్ ఉన్నాను. ఆ ప్రెజర్ రాకుండా సింపుల్గా మేనేజ్ చేసుకొని తీసుకొచ్చినావు. ఎట్లా తీసుకొచ్చినా అంటే వాడిని కాన్ఫరెన్స్లో తీసుకున్నాను, సార్ మీకు ఎందుకు అడిగి వస్తే అయిపోతుంది, నువ్వు హంగామా చేయకు, సార్ రిక్వెస్ట్ చేసుకుని వెళ్ళిపో అని చెప్పి వాడికి బ్రెయిన్ వాష్ చేసాక వాడు అదే ఫీలింగ్ ఉన్నాడు. వాడు ఎంతసేపు నేను వెళ్ళిపోతా అనే ఫీలింగ్ నుండి వాడు రిటర్న్ ఫ్లైట్లో వెళ్ళిపోతానే ఫీలింగ్ ఉన్నాడు. అవన్నీ లేకుండా చేసినాం సార్ అంటే సార్ కూడా చాలా అప్రిషియేట్ చేశాను. అంటే మన వర్క్ అంటే వేరే వాళ్ళకి చేసినప్పుడు ఆ గుర్తింపు రావడం, ఆ దాని తర్వాత ఎవరిదాన్ని ఇంపార్టెంట్ కేసు ఉంటే మలేష్కి పంపించండి. అదర్ స్టేట్ మన తెలుగు అకాడమీ కేసులో కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ ఏం లేదు, కేరళలో నుంచి తీసుకోవాలి. కేరళ నార్త్లో ఈజీ, సౌత్లో ఏంటంటే లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది. మనము మన 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 వేషాలు వేయలేము సౌత్లో, ఎందుకంటే మన లాంగ్వేజ్ అర్థమవుతుంది వాళ్ళకి. నార్త్లో మనం మేనేజ్ చేయొచ్చు మన లాంగ్వేజ్ తోటి. సౌత్లో నువ్వు ఎవరిని టచ్ చేసినా వాడికి అర్థం కేరళ వాడు కాదు, వీడు తమిళనాడు వాడు కాదు. అటువంటి టైంలో కూడా ట్రాప్ చేసి మొత్తం చేసి పట్టుకొచ్చినాం. 1 day పోయినాం, ఫ్లైట్లో 2-3 hours ఐడెంటిఫై చేసుకున్నాం, తీసుకొని వచ్చినాం. చాలా ప్రెజర్ ఉన్న కేసులో అప్పటి నుంచి ఆఫీసర్స్కి ఒక అంతే మల్లేష్ ఏదని చెప్తే వాడు చేసుకొస్తాం, సమస్య లేదు. కానీ ఈ కేసు మాత్రం చాలా ఇంట్రెస్ట్ ఉంది, చాలా ఇంట్రెస్ట్. అసలు మనం సెక్యూరిటీ ఉన్న ఏరియాలో ఆ సెక్యూరిటీని బ్రీచ్ చేసి పోయి మళ్ళీ ఎక్కడ న్యూసెన్స్ కాకుండా, ఎక్కడ ఇష్యూ కాకుండా. జనరల్గా ఏమిటంటే హై ప్రొఫైల్ మనల్ని పట్టుకొచ్చినప్పుడు హంగామా జరుగుతుంది, ఫోన్స్ వస్తాయి, మధ్యలో ప్రెజర్ చేస్తారు, అడ్వకేట్లు వచ్చి హంగామా చేస్తారు. మనకి ఒకటే నీకు సింపుల్గా చేసేస్తాం భయ్, ఎందుకు నువ్వు అనవసరంగా ఎక్కువ చేసుకుంటే అనవసరంగా లీక్ అవుతుంది, ఆడొచ్చి మాట్లాడుకో అయిపోద్ది అని చెప్పి అంత సాఫీగా తీసుకొచ్చినాం. అరెస్ట్ అయినాక బయటకు వచ్చినాక కలిసిండు, అటెండెన్స్ ఇస్తారు కదా సార్ వాళ్ళకి, కండిషనల్ పిలిచినప్పుడు సిగ్నేచర్ పెట్టడానికి వచ్చినప్పుడు ఏం సార్ कुछ भी नहीं होता बोले इतना करे मेरे को, नहीं हमारा हाथ में क्या है, जो भी है मेरा ड्यूटी मैं करे, मैं कुछ बढ़ के करे क्या అంటే नहीं साहब मैं వాళ్ళ ఒక గురువు చెప్పిండట, నువ్వు ఒక 15 రోజులు ఒక ట్రైనింగ్కి వెళ్ళమని చెప్పిండట ఆయన. ఒక ఆశ్రమంకి వెళ్ళు, ఆశ్రమం రూల్స్ చెప్పిండు ఏంటంటే ఎవరు కనపడరు, ఒక రూమ్ ఉంటుంది, జస్ట్ ఒక మనిషి ఉండేంత కిందనే పడుకోవాలి, ఫుడ్ ఇచ్చే వ్యక్తి కూడా అక్కడ పెట్టేసి వెళ్తారట, కనీసం ఒక్కసారి కూడా మాట్లాడడానికి అవకాశం ఉండదు, అట్లా 15 days ఉంటే నీకు మంచి జరుగుతుందని చెప్పేసి చెప్పిండట. అప్పుడు నేను పోలేదు, దేవుడు నాకు అదే రూపంలో పంపించాడు. 15 days నాకు తెలియని ప్లేస్లో కింద పడుకొని మాట్లాడడానికి ఎవరు లేని ప్లేస్లో ఉన్నా సార్.
మా గురువు గారు చెప్పింది నిజమేందని చెప్పింది. సరే పోనీ వీడైతే మన మీద నెగిటివ్గా లేడు. ఏంటంటే సార్ వాడు నెగిటివ్ పెట్టుకుంటే మనల్ని టార్గెట్ చేయడము ఏదంటే కొంచెం ఇప్పుడు మనం చేసేది ఉద్యోగ ధర్మంలో మనం ఏం చేయాలో చేస్తాం, కానీ వాడు మనం పర్సనల్గా అది ఉండొద్దని మనం మంచి అది చెప్తే అనుకున్నా ఓకే మా ఇంట్లో దేవుడే పంపించింది అనుకున్నాడు. ఓన్లీ దేవుడి కథలో పడిపోయింది సంథింగ్. ఓకే, ఇక ఇది చేస్తున్న క్రమంలో ఈ సైబర్ క్రైమ్స్ వైపు ఎందుకు వచ్చామంటే మెయిన్ ఆ మధ్యకాలంలో ఫేస్బుక్స్ ఎక్కువ హ్యాక్ అయింది. పోలీస్ ఆఫీసర్స్ కూడా ఫేక్ చేసి ఫ్రెండ్ రిక్వెస్ట్లు పంపించి డబ్బులు అడుగుతున్నారు. డబ్బులు అడుగుతున్న క్రమంలో ఇట్లా ఒక చిన్న క్లూస్ చెప్తూ మనం ఒక వీడియో చేశాను. సింపుల్ ఆఫీస్లో కూర్చోండి చేశాను. ఇట్లా ఫేస్బుక్లో కొత్త ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తే ఎట్లా నమ్ముతాం, ఆల్రెడీ మన ఫ్రెండ్ ఉన్నాడు మళ్ళీ ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తే ఎట్లా నమ్ముతాం. ఇంకోటి ఫ్రెండ్ అనేటోడు ఫోన్ చేసి డబ్బులు అడుగుతాడు తప్ప ఫేస్బుక్లో అడగడు. ఇంకోటి ఫేస్బుక్ ఓపెన్ అయినప్పుడు అది ఎప్పుడు ఓపెన్ అయింది, దానికి ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారని చూసుకుంటే అది ఫేక్ అని జెన్యూన్ అర్థమైపోతాను. కొన్ని టిప్స్ చెప్తే ఒక వీడియో చేశాను. చేసి మామూలుగా నా ఫేస్బుక్లో వాట్సాప్లో పెడితే చాలా సర్క్యులేట్ అయింది. అది అవుతున్న క్రమంలో ఇంట్లో మా వైఫ్ సుశీల, తను నా 2015లో మ్యారేజ్ అయింది, ఎన్ఐటి వరంగల్. తను ఆమె నువ్వు చెప్పింది ఇంతమంది చూస్తున్నారు, మనం దీని ఒక కరెక్ట్ ప్లాట్ఫామ్ పెడితే ఎలా ఉంటుంది, ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఒక యూట్యూబ్ ఛానల్ పెడదామని చెప్పి మా వైఫ్ చెప్పింది. అప్పుడు నైట్ డిస్కస్ చేసుకున్నాం. సరే ఏం చేద్దామంటే నేమ్ ఒక మంచి నేమ్ పెడదాం. ఏం పెడదాం అంటే ఏదో ఆలోచన నుంచి క్రైమ్ ఫ్రీ ఇండియా అని వచ్చింది. అసలు అప్పటివరకు అసలు ఆ వర్డ్ అంటే ఆ నేమ్ ఎప్పుడు అనుకోలేదు. సడన్గా అప్పుడప్పుడు నైట్ ఆలోచన వచ్చింది, క్రైమ్ ఫ్రీ ఇండియా సిఎఫ్ఐ క్రైమ్ ఫ్రీ ఇండియా అనుకోవడం, అప్పుడప్పుడు ప్లాన్ చేసుకోవడం. నైట్ ఒక మెయిల్ ఐడి క్రియేట్ చేసి ఒక అకౌంట్ ఓపెన్ చేసిన. ఆ అకౌంట్లో ఫస్ట్ వీడియో అదే పెట్టినాం, ఫేస్బుక్ హ్యాక్ అయితే ఏం చేయాలని. దాని తర్వాత వీడియో చేయడం. ఆ వీడియోస్ అంటే జనరల్గా ఏంటంటే సైబర్ క్రైమ్ జరుగుతుందని న్యూస్లో చాలా వస్తాయి. జరుగుతుందని న్యూస్లో వస్తే లాభం లేదు. అంటే ఎట్లా జరుగుతుందని మనం ముందు అవేర్నెస్ తీసుకొస్తే వాళ్ళు సేవ్ అవుతారు. అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. సైబర్ క్రైమ్స్కు దానికంటే వేరే మార్గం లేదు. ఎందుకంటే ఎంత టెక్నాలజీ పెరిగి మనం పట్టుకోవడం చాలా కష్టం, చాలా టైం టేకింగ్, మనకు కూడా శ్రమతో కూడింది, డబ్బులు ఖర్చు అయితే. మనం వేరే స్టేట్స్కి వెళ్ళి పట్టుకోవడం, వచ్చిన తర్వాత రికవర్ అవుతుంది ఛాన్స్ తక్కువ. ఇంతన్నిటికీ సొల్యూషన్ అసలు మనం జాగ్రత్త పడితే బెస్ట్ కదా అని చెప్పేసి ఆ క్రైమ్ ఫ్రీ ఇండియా ఛానల్కి ఒక ట్యాగ్ లైన్ కూడా పెట్టినాం, అవగాహన పెంచుకో నిన్ను నువ్వు కాపాడుకో. అవగాహన పెంచుకో నిన్ను నువ్వు కాపాడుకునే ఆ శీర్షికతో స్టార్ట్ చేసి రెగ్యులర్గా వీడియో చేయడం. ఒక 2 వీడియోస్ చేసిన తర్వాత మా జాయింట్ సిపి అవినాష్ మంచి సార్ని కలిసాను. సార్ ఇట్లా వీడియోస్ చేస్తున్నాను బాగుందంటే, ఓకే గుడ్ బాగుంది చెయ్యు, బట్ మనకు కొన్ని బోర్డర్స్ ఉంటే అవి దాటి ఎట్టి బస్సులు చేయొద్దు, మనం చేయొద్దంటే సార్ నేను ప్రతిదీ చేస్తాను సార్. అప్పుడు సారు పర్మిషన్ అఫిషియల్గా లెటర్ పెట్టని చెప్తే అప్పుడు మా సిపి గారు సార్ దగ్గరికి వెళ్తే అంజన్ కుమార్ సార్ అప్పుడు ఆయన స్క్రూటినీ చేసి దాన్ని లీగల్ ఒపీనియన్ తీసుకొని ఛానల్ పెట్టడానికి చాలా రోజులు టైం పట్టింది. ఎందుకంటే ఇప్పటివరకు ఏ పోలీస్ ఆఫీసర్ కూడా ఒక యూట్యూబ్ ఛానల్ అఫిషియల్గా రన్ చేయట్లేదు. అవును, మనం చేయొచ్చా చేయరాదనేది ఎక్కడ చూసినా, మా సర్వీస్ రూల్స్లో చూసినా, ఎక్కడ చూసినా దానికి సంబంధించినది దొరకట్లేదు. ఏం చేయాలో అర్థమవట్లేదు. నాకేమో చేయాలని ఉంది, పబ్లిక్ అవసరం, అంటే నాకు చేయాలంటే నేనేదో హైలైట్ కావాలని కాదు, కానీ ఇది అవసరం, దీనివల్ల ఎంతో కొంత యూజ్ అవుతుంది. కానీ దీన్ని మనం పోలీస్ కౌంటీ అఫిషియల్గా చేయాలంటే కూడా కొన్ని ఉంటాయి అని చెప్పేసి జరుగుతున్న క్రమంలో శాస్త్రి అని ఒక రిటైర్డ్ ఆఫీసర్ దొరికాడు. అతను మన పోలీసు ఎంప్లాయీస్ సంబంధించిన అన్ని రూల్స్ మీద పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది. అప్పుడు మన సిపి ఆఫీస్లో అతను అవుట్సోర్సింగ్లో చేస్తున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పి సర్కిల్ అంటే ఆయన మొత్తం సరి చేసి దీంట్లో రూల్స్ బిల్స్ ఎందుకయ్యా, నువ్వు చేస్తుంది ప్రివెన్షన్, పోలీస్ ప్రైమరీ డ్యూటీ ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్, డిటెక్షన్ ఆఫ్ క్రైమ్. ప్రివెన్షన్లో ఇది ఒక పార్ట్, నీకు అఫిషియల్ డ్యూటీస్లో ఇది ఒక పార్ట్, సో నీకేం ప్రాబ్లం లేదని ఆ గ్రౌండ్స్లో ఆయన డ్రాఫ్టింగ్ ఇచ్చాడు. ఆ డ్రాఫ్టింగ్ బేస్ చేసుకొని ఒపీనియన్ తీసుకొని సార్ అంజన్ కుమార్ సార్ పర్మిషన్ ఇచ్చాడు, అఫిషియల్ పర్మిషన్, నువ్వు వీడియోస్ చేయొచ్చు, మన పోలీస్ ఇమేజ్ ఎక్కడా డిస్టర్బ్ కావద్దు, గవర్నమెంట్ పాలసీస్కి అగెనిస్ట్గా కాకుండా పబ్లిక్స్కి యూజ్ చెప్పండి అని చెప్తే అప్పటి నుంచి ఇక సీరియస్గా స్టార్ట్ చేసాం. ఇక తర్వాత మన సివి ఆనంద్ సార్ వచ్చిన తర్వాత కూడా కలిస్తే ఓకే గుడ్ బాగా చేస్తున్నావా, ఎట్లా చేస్తున్నావు అని చెప్పి చాలా అప్రిషియేట్ చేశారు. అంటే ఒక సాటిస్ఫాక్షన్, అక్కడ మనకు పెద్ద ఆఫీసర్ ఇట్లా వెన్ను తట్టి ఇట్లా అంటే ఆ ఫీలింగ్ వేరుంటుంది, మనం కష్టమంతా పోతుంది. ఎందుకంటే మీరు చేస్తున్న ఈ కార్యక్రమంలో సైబర్ క్రైమ్ ఎంఓస్ ఏవి ఎక్కువ కనిపిస్తున్నాయి అంటే సార్ ఇప్పుడు మనకు హనీ ట్రాప్ కేసెస్ రిలేట్ అవుతున్న కేసెస్ రిజిస్టర్ 23 సపరేట్ ఎంఓస్ ఉన్నాయి. ఆ ఎంఓస్ కూడా డే బై డే చేంజ్ అవుతూ వస్తున్నాయి. ఇప్పుడు ట్రెండింగ్లో అంటే ఎక్కువ మంది విక్టిమ్స్ ఉన్న హనీ ట్రాప్లో నాకు యూట్యూబ్ ఛానల్లో చేసినప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటే క్వశ్చన్స్ అడగడానికి కామెంట్స్ పెడితే ఒక్కోసారి కామెంట్స్ అందరు చదవడానికి యాక్సెస్ ఉంటుంది. కొందరు ఇబ్బంది అంటే ఒప్పుకోరు, అంటే వాళ్ళ ప్రైవసీ బయట రావడం. సో దానికోసం ఒక మెయిల్ ఐడి ఇచ్చాం, క్రైమ్ ఫ్రీ ఇండియా 2020 అని. ఆ మెయిల్ ఐడిలో చాలా ఈ హనీ ట్రాప్ గురించి వస్తున్నాయి. సార్ నాకు ఇట్లా జరిగింది, ఏం చేయాలి. హనీ ట్రాప్ అంటే జనరల్గా మనం కూడా చెప్తాం, హనీ ట్రాప్ అనే వర్డ్ కొత్తగా ఉంటుంది కాబట్టి ఆడియన్స్కి చెప్తాం. హనీ ట్రాప్ అంటే ఏంటంటే ఇది అప్పట్లో ఈ ఆర్మీ ఆఫీసర్స్ని ట్రాప్ చేయడానికి
శత్రు దేశాల వాళ్ళు చేసేవాళ్ళు. అంటే ఒక మంచి ఆర్మీ ఆఫీసర్కి ఒక అమ్మాయిని ఎరవేసి ఆ అమ్మాయితో క్లోజ్ అయిన తర్వాత ఎక్కడ వెళ్తున్నారు, రేపు ఏమి ఆపరేషన్ చేస్తున్నారు అని చెప్పేది అట్లా జరిగేది. దాన్ని సైబర్ అఫెండర్స్ అడాప్ట్ చేసుకొని మెల్లిగా కామన్ పబ్లిక్లోకి తీసుకొస్తున్నారు. వాళ్ళు ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ మీకు హాయ్ అని ఒక మెసేజ్ పెడతారు. హాయ్ అని మెసేజ్ పెట్టగానే మనం జనరల్గా హాయ్ అంటే ఎవరు అని చెప్పేసి మనం హాయ్ చెప్తాం. వాళ్ళు డీపీ కూడా అమ్మాయి ఫొటోస్ పెడతారు. అమ్మాయి ఫొటోస్ అంటే హీరోయిన్ ఫొటోస్, మోడల్స్ ఫొటోస్ పెట్టారు. కామన్ అమ్మాయి ఎక్కడి నుంచో పిక్ చేసుకుంటారు. అంటే మనం చూడగానే ఈమె ఎక్కడో చూసినట్లుంది అనే ఫీలింగ్ క్రియేట్ చేసేసి హాయ్ చెప్పగానే మనం హాయ్ అనడం, బాగున్నామా, ఇవన్నీ ట్రై చేసేసరికి నువ్వు ఫ్రీగా ఉన్నావు నేను వీడియో కాల్ చేస్తాను అంటే వీడియో కాల్ చేస్తుంటే మనం ఏం ఆలోచించకుండా వీడియో కాల్ అటెండ్ చేస్తాం. వీడియో కాల్ అటెండ్ చేయగానే వాళ్ళు చేసేది ఏంటంటే మన ఫోన్లో మనం వీడియో కాల్ చేస్తే మన స్క్రీన్ రికార్డ్ అవుతుంది. మన ఫేస్ దీంట్లో పెద్ద స్క్రీన్లో కనపడుతుంది, వాళ్ళకి సంబంధించిన చిన్న స్క్రీన్లో కనిపిస్తుంది. ఇది మనం మాట్లాడుతున్న క్రమంలో వాళ్ళు రికార్డ్ చేస్తారు. రికార్డ్ చేసి ఒక 2-3 సెకండ్స్లో ఫోన్ కట్ చేసేసి మనకి ఆ వీడియో పంపిస్తారు. అంటే ఆ వీడియోలో ఏం చేస్తారు, ఆ అమ్మాయి న్యూడ్గా ఉంటుంది. ఫస్ట్ ఫోన్ అటెండ్ చేయగానే న్యూడ్గా కనపడుతుంది. మనం ఎంత కరెక్ట్ పర్సన్ అయినా ఒక న్యూడ్ వీడియో చూడగానే ఇమీడియట్లీ ఫోన్ మనకు అర్థం కాదు ముందు. అసలు మన మైండ్ అది ఎక్స్పెక్ట్ చేయం కదా సార్. మనం ఎక్స్పెక్ట్ చేసి ఒక ఎవరో ఫ్రెండ్ మాట్లాడుతాను ఎక్స్పెక్ట్ చేస్తే సరే న్యూడ్లో అమ్మాయి కనిపిసరికి నీ మైండ్ ముందు అర్థం కాదు. నువ్వు కట్ చేయాలన్నా ఇదంతా జరగడానికి ఒక 4-5 సెకండ్స్ పడుతుంది. నువ్వు ఎంత అనుకున్న 4-5 సెకండ్స్. ఇంకా కొందరు కన్ఫ్యూజ్ అయ్యి అసలు ఏందని కొంచెం అసలు ఏందో చూద్దామని క్యూరియాసిటీతో తెలియకుండానే చూసేవాళ్ళు ఉంటారు. కొందరు ఇంకేందంటే వాళ్ళు టెంప్ట్ చేస్తే ఈ అబ్బాయి కూడా ఒక ప్రైవేట్ ప్లేస్లోకి వెళ్ళి ఇతను కూడా న్యూడ్గా తయారయ్యి చెప్పేసి న్యూడ్గా తయారయ్యి కూడా వీడియోస్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే వాళ్ళ సిచ్యువేషన్ ఎంత డిమాండ్ చేస్తే అంత ట్రై చేస్తారు. అదంతా ఫోన్ కట్ చేసి ఇదే వీడియో మనకు పంపిస్తాం. నువ్వు ఇట్లా నాతో న్యూడ్ వీడియో చాట్ చేసినావు, నేను ఈ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాను, ఫేస్బుక్లో పోస్ట్ చేస్తాను, ట్విట్టర్లో పోస్ట్ చేస్తాను అని చెప్పేసి బ్లాక్మెయిల్ చేస్తాను. బ్లాక్మెయిల్ చేసి వద్దని చెప్తే డబ్బులు ఇవ్వండి, డబ్బులు ఇస్తేనే నేను నీకు హెల్ప్ చేస్తాను, లేకపోతే ఇది పోస్ట్ చేస్తాను. ఇప్పుడు ఎవరైనా కూడా సొసైటీలో అన్నిటికంటే ముందు పేరు ముఖ్యం. అవును, ఈ వ్యక్తి ఇలాంటి వాడు అని క్యారెక్టర్ పోయిందంటే ఎవరు తట్టుకోలేడు. అట్లా అని చెప్పేసి ఎంత అంటే డబ్బులు ఇచ్చేస్తారు. ఎంత అంటే డబ్బులు ఇచ్చేస్తున్నారు, ఎవరు చెప్పుకోలేని పరిస్థితి. ఇది మనం చూస్తున్న ఆడియన్స్ కూడా అనుకుంటారు ఇది మనం ఎందుకు చేస్తాంలే అనుకుంటారు, ఇది మనకెందుకు అయితే అనుకుంటారు. సమస్య లేదు, ఇలా ఎవ్వరు అతిథులు కాదు, ఎవ్వరు పోలీస్ ఆఫీసర్స్ కూడా ఇరుక్కున్నారు తెలియకుండా, మంచి మంచి డాక్టర్స్ అడ్వకేట్స్ కూడా ఇరుక్కున్నారు. అంటే దీనికి ఎవరు అతిథులు కాదు. అంటే మీకు వచ్చిన కంప్లైంట్లో ఒక మంచి కేస్ స్టడీ చెప్పండి. అంటే కేస్ స్టడీ అంటే ఆ పర్సన్ పేరు చెప్పను. అవును, లాక్డౌన్ టైంలో కోవిడ్ చాలా ఎఫెక్టివ్ ఉంది. అంటే డాక్టర్స్ కూడా డైరెక్ట్ పేషెంట్ని కలిసే పరిస్థితి లేదు, అంటే హాస్పిటల్స్ కూడా లేవు. ఆ టైంలో ఏం చేశారు అందరూ ఈ వీడియో కాల్ కనెక్షన్ పెడుతున్నారు. అంటే జనరల్ ఏంటంటే వీడియో కాల్లో మనం మాట్లాడతాము, ఆ పేషెంట్ ప్రాబ్లం చెప్తాడు, అతను ప్రిస్క్రిప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ టైంలో వీళ్ళు ఏం చేశారంటే ఫేమస్ డాక్టర్స్ను టార్గెట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ అపోలోలో ఒక ఫేమస్ డాక్టర్ ఉంది అనుకోండి, ఆయనకు వీళ్ళు ఆన్లైన్లో బుక్ చేసుకుంటారు, స్లాట్ బుక్ చేసుకుంటారు. ఆ టైంకైనా వీడియో కాల్ అటెండ్ చేస్తారు. అటెండ్ చేయగానే ఆటోమేటిక్గా న్యూడ్ అమ్మాయి అటు నుంచే అనిపిస్తుంది. డాక్టర్కి అసలు ఆయనకు అర్థం కాదు అసలు ఏం జరుగుతుంది అని. ఎవరైనా అంతే అర్థమయ్యి కట్ అయ్యేలోపు ఇది పంపించేసి ఇట్లా నువ్వు నన్ను ప్రెజర్ చేసిన న్యూడ్గా కనపడమని, నేను ఇది సోషల్ మీడియాలో పెడతాను, నేను మీడియాలో చెప్తాను చెప్తే ఆ డాక్టర్ ఎంత ఇబ్బంది పడతాడు. అంటే ఆయన ఇన్ని సంవత్సరాలు కాపాడుకున్న ఆయన ఒక ఇమేజ్ అంతా పోతుంది. అరే ఈ డాక్టర్ ఇలాంటి వాడు అనే విషయం తెలిస్తే అయితే అని చెప్పేసి ఆయన టెన్షన్ పడడం, వాళ్ళు డబ్బులు అడగడం, ఈయనకి ఏం అర్థం కాకుండా కొంత అమౌంట్ పంపించాను టెన్షన్లో. ఇదేంటంటే సైబర్ అఫెండర్ నువ్వు ₹1,00,000 పంపిస్తే డిలీట్ చేస్తామంటారు కదా, ₹1,00,000 పంపించినా డిలీట్ చేయరు, ₹1,00,00,000 పంపించినా డిలీట్ చేయరు, నువ్వు ఏం పంపించకపోయినా డిలీట్ చేయడు వాడు. ఎందుకంటే వాడు కావాల్సిన డబ్బులు నువ్వు ఎంత భయపడితే అంత టార్గెట్ చేస్తావు. ఆయన ఒకసారి ఇచ్చాడు, రెండోసారి ఇచ్చాడు, ఆయనకు అర్థం అవ్వట్లేదు. ఈయన ఇంకా పేషెంట్స్ ఈ టెన్షన్ స్టార్ట్ అయిపోయింది ఆయనకి. ఇంకా ఆ టైంలో అప్రోచ్ అవ్వడం జరిగితే ఇది జరుగుతుంది సార్, ఇది 80% వాళ్ళు చేయరు. జనరల్గా ఏమనుకుంటే వాళ్ళు మేము ఫేస్బుక్లో పెడతాము, యూట్యూబ్లో పెడతామని చెప్తారు. యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ సార్ అబ్నార్మల్ కంటెంట్ ఉంటే, అబ్సీన్ కంటెంట్ ఉంటే వాళ్ళు అప్లోడ్ చేయడానికి యాక్సెప్ట్ ఇవ్వరు. అప్లోడ్ కాగానే వాళ్ళు చెక్ చేసి వాళ్ళే డిలీట్ చేస్తారు. ఈ విషయం తెలియక చాలామంది నిజంగా అవుతుంది కావచ్చని డబ్బులు ఇస్తారు. ఇది చాలా జరుగుతున్నాయి. దాని మీద కొన్ని వీడియోస్ చేసాం. ఇంకా తర్వాత ఇట్లా కాదు, దీనికి మనం చెక్ పెట్టాలి. మనం క్రైమ్ ఫ్రీ ఇండియా తరఫున సొసైటీకి ఒక మంచి చెక్ ఒక టిప్స్ చూపించాలని చెప్పేసి టిప్స్ పెట్టాం సార్. ఈ టిప్స్ ఇది కంపల్సరీ ఫాలో అవ్వండి. అందరూ ఏమనుకుంటారంటే నేను మోసపోను, నేను చాలా గ్రేట్ అనుకుంటారు. మోసపోకుండా ఉండే సమస్య లేదు. మనకి ఎప్పుడైతే అన్నోన్ కాల్ నుంచి వీడియో కాల్ వస్తుంది కదా సార్, మనకు వీడియో కాల్ వచ్చినప్పుడు ఫోన్ అటెండ్ చేసే ముందు ఈ కెమెరా ఉంటుంది కదా, ఫ్రంట్ కెమెరా, ఈ ఫ్రంట్ కెమెరా క్లోజ్ చేసి వీడియో కాల్ యాక్సెప్ట్ చేయండి. మీ ఫేస్ రికార్డ్ కాదు, అక్కడ ఏముందో కనపడుతుంది. ఇన్ కేస్ హనీ ట్రాప్ ఉన్న అక్యూజ్డ్ అనుకోండి,
అక్కడ అమ్మాయి న్యూడ్గా కనిపిస్తుంది, కానీ మీరు కనపడినంతసేపు వాటిని బ్లాక్మెయిల్ చేయాలి. కెమెరా క్లోజ్ చేసి కెమెరా క్లోజ్ చేసి ఫోన్ అటెండ్ చేయండి. అన్నోన్ కాల్ అన్నోన్ కాల్ కాదు, ప్రతి కాల్. అందరూ ఏమంటే అన్నోన్ కాల్ చెప్తే సరిపోతుంది కదా, నోన్ కాల్స్కి ఎందుకు ప్రాబ్లం అంటారు. స్కూపింగ్ అనేది ఒకటి ఉంటుంది సార్. దాంట్లో ఏంటంటే మీ పేరుతో నాకు కాల్ వస్తుంది, మీరు కాదు నాకు చేసేది. మీ నెంబర్ నుంచి నాకు కాల్ వస్తే నేను ఏమనుకుంటాను, మీరే కావచ్చు అని నేను క్యాజువల్గా అటెండ్ చేస్తాను. అంటే అది స్కూప్ కాలా లేకపోతే ఫేక్ కాల్ అని తెలియదు. చాలామందికి మన నెంబర్ నుంచి మనకే కాల్ వస్తుంది కొన్ని సందర్భాలు. ఇది మనకు తెలియదు కాబట్టి ఎందుకు సింపుల్, మన క్లోజ్ ఫ్రెండ్ అయినా 1-2 సెకండ్లు కదా, క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేయండి. ఎవరు తప్పు ఫోన్ వచ్చినప్పుడు కెమెరా క్లోజ్ చేసి వీడియో కాల్ వచ్చినప్పుడు మాత్రమే వీడియో కాల్ ఆన్ చేసి ఒకసారి మాట్లాడి మనోడు అనుకుంటే ఫింగర్ తీసేయండి, 2 సెకండ్స్లో తీసేయండి సరిపోద్ది. రైట్, సింపుల్. అసలు మీరు ఎన్నో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారు. లక్షల రూపాయలు కాపాడుతుంది, మీ మానసిక టెన్షన్ నుంచి బయటపడతాం. ఎంత పెద్ద సమస్య అది, ఎవరికి చెప్పుకోలేము. ఎవరు చెప్పుకుంటే ఏమనుకుంటారో. నిజంగా మీరు ఎందాలుగా మంచివాడు అనుకుంటే ఎవరు నమ్మడు సార్, చెడ్డోడు అనడానికి అందరు నమ్ముతారు. నేను మంచివాడు అంటే ఎవరు నమ్మడు, ఏమో చేసి ఉంటాడు అమ్మాయి వీడియో కాల్ అయినా సొంగగారిచి ఉంటాడు అనుకుంటాడు. అసలు ఎవరు కూడా నేను మంచివాడు అంటే నమ్మడు. ఇట్లా జరుగుతుందని చెప్పేసి ఇది ఫ్రంట్ కెమెరా క్లోజ్ చేయండి. రైట్. ఒకవేళ మీరు ఏదో బిజీలో ఉన్నారు, ఏదో ఈ టిప్ మర్చిపోయారు, బెల్లాగా అనుకోకుండా అటెండ్ చేశారు, అక్కడ నుంచి అమ్మాయి మాట్లాడింది, మీరు అమ్మాయి బ్లాక్మెయిల్ చేయడానికి ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, ఒకళ్ళు మ్యారీడ్ పర్సన్ అయితే నీ వైఫ్కి చెప్పి సబ్జెక్ట్, ఇట్లా నాకు ఇలా వీడియో కాల్ వచ్చింది, ఇదేదో అనుకోకుండా ఇట్లా వచ్చింది, ఇట్లా నాకు ఏదో బ్లాక్మెయిల్ చేస్తున్నావు అని చెప్పి మీ వైఫ్, మీ ఇంట్లో పేరెంట్స్, మీ క్లోజ్ వాళ్ళకి చెప్పేస్తే మీకు సగం రిలీఫ్ అయిపోతారు. ఏదైనా ఫస్ట్ మీ ఫ్యామిలీ బయట వాడని మీ ఫ్యామిలీని నువ్వు ముందు కన్విన్స్ చేయగలిగితే సరిపోతుంది. ముందే నువ్వు చెప్పిన ఒక ఫస్ట్ మెసేజ్ రాగానే చూపించు ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అని చెప్తే మీ ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకుంటారు ఏంటంటే మా ఆయన తెలియకుండా అందులో ఇరుక్కున్నాడు, ప్రాబ్లమ్ సాల్వ్, నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో. అయినా వాడు అక్కడిక్కడ లింకులు షేర్ చేసిన అనుకో, స్టేటస్ పెట్టేసి వాట్సాప్లో, ఈరోజు ఇట్లా హనీ ట్రాప్లో నాకు ఒకడు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, నా మార్ఫ్ చేసిన వీడియోస్, సో ఎవరు రెస్పాండ్ కాకండి. 3 టిప్స్ ఫాలో అయితే నీకు ప్రాబ్లం లేదు. వాడు ఏం చేసుకోలేడు సార్, మీ వీడియో ఉన్నా వాడు ఏం చేసుకోలేడు. మీ వీడియో మిమ్మల్ని భయపెట్టేయడం తప్ప ఇంకెవరికి పనికిరాదు. మీరు రెస్పాండ్ కాకుండా మీరు స్టేటస్ పెట్టడానికి, ఈ స్టేటస్ వాడు కూడా చూస్తాడు కదా, అరే ఇటు భయపడతలేడు, వేస్ట్ రాబెడితే వదిలేస్తాడు. వాడు ఒక 10 రోజులు ట్రై చేస్తాడు బ్లాక్మెయిల్ చేయడానికి. ఏ రోజు ₹1 ఇచ్చినా వాడు నెక్స్ట్ నుంచి స్టార్ట్ చేస్తాడు. అంటే వాడు యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి ఏమాత్రం అవకాశం ఛాన్సే లేదు. ఎందుకంటే యూట్యూబ్లో సార్ వాళ్ళకి గైడ్ లైన్స్ ఉన్నాయి, అబ్సీన్ కంటెంట్స్ ఎట్టి బస్లో యాక్సెస్ కాదు. మనం అప్లోడ్ చేస్తున్నప్పుడే దాంట్లో చెక్ ఉంటుంది, అది ఓకే అనుకున్నప్పుడు మాత్రం ఇది పోస్ట్ అవుతుంది, అదర్వైజ్ కాదు. ఎందుకంటే నీకు ఎక్కడ ఈ న్యూడిటీ అనేది కొన్ని వెబ్సైట్లలో ఉంటుంది తప్ప రెగ్యులర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఉండదు. కాబట్టి అట్లా భయపడకుండా ఇన్స్టాగ్రామ్ ఎక్కడ ఛాన్స్ ఉంటుంది. అంటే లింక్స్కి చేయడానికి ఛాన్స్ ఉంటుంది, ఆ లింక్స్ రూపంలో చేయడానికి ఉంటుంది తప్ప డైరెక్ట్ వీడియో పోస్ట్ చేయడానికి స్కోప్ ఉండదు. సో మనం భయపడాల్సిన అవసరం లేదు. ఈ విషయాన్ని చెప్పినామనుకోండి, సైబర్ క్రైమ్స్లో చాలామంది ఏమనుకుంటారు అంటే నేను కంప్లైంట్ ఇస్తే నువ్వెందుకు పోయినావు అంటారు అనుకుంటారు. నువ్వు కాదు, ఎవరైనా పోతారు అక్కడ, ఇరుక్కుంటారు. అది నువ్వు నేరాలకి గురైనవు, నువ్వు నేరస్తుడివి కాదు. కంప్లైంట్ చేయడానికి కూడా పబ్లిక్ అదే భయపడుతుంటారు, అరే నేను చెప్తే నువ్వెందుకు పోయినావు నన్ను తిడతారేమో అట్లా అనుకుని చాలామందికి రారు. కానీ అలా అవసరం లేకుండా మీరు వచ్చేస్తే సేవ్ అవుతారు సార్. హనీ ట్రాప్ నుంచి ఒక టిప్ ఇచ్చారు, ఇంకా చాలా ఉన్నాయి కదా. ఇంకోటిసారి కస్టమర్ కేర్ సంబంధించింది. ఈ మధ్య ఏంటంటే లాక్డౌన్లో ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్కి అలవాటు, అంటే అన్ని ఆన్లైన్లోనే బుక్ చేయడం. ఆన్లైన్ అనేది లాక్డౌన్లో ఎంత గ్రోత్ అంటే అంత గ్రోత్ వచ్చింది. ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ వాడడం స్టార్ట్ అయ్యింది. ఏదైనా చిన్న ప్రాబ్లం రాగానే కస్టమర్ కేర్ కావాలి, మనం వాడిని కన్ఫర్మ్ చేసుకుంటే కస్టమర్ కేర్ కావాలి. సింపుల్గా మనం ఏం చేస్తాం, కస్టమర్ కేర్, మీరు జనరల్గా మీకు కస్టమర్ కేర్ కావాలనుకుంటే సార్ ఏం చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక శాంసంగ్ సంబంధించి ఒక ఐటమ్ కొన్నారు, ప్రాబ్లం వస్తుంది, మీరు ఏం చేస్తారు? గూగుల్లోకి వెళ్తాం, కస్టమర్ కేర్ శాంసంగ్ కస్టమర్ కేర్ అని కొడతారు. సింపుల్గా మీరు శాంసంగ్ కస్టమర్ కేర్ కొట్టగానే మీకు కొన్ని నెంబర్స్ డిస్ప్లే అయితే ఆ నెంబర్ అక్యూర్దే వస్తుంది, సైబర్ అఫెండర్సే వస్తుంది. వాళ్ళు ఏం చేస్తారంటే గూగుల్ యాడ్సెన్స్లో వాళ్ళు డబ్బులు పే చేసి కస్టమర్ కేర్ నెంబర్ అనేది వాళ్ళది పాపప్ అయ్యేటట్టు ప్లాన్ చేస్తారు. ఎందుకంటే గూగుల్ వాడికి వాళ్ళకి ప్రైవేట్ ఆర్గనైజేషన్, ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళని అడ్వర్టైజ్మెంట్ చేస్తారు, అక్కడ వస్తాయి. దానివల్ల ఏంటంటే దాన్ని కాల్ చేయగానే వాళ్ళు నిజంగానే శాంసంగ్ కస్టమర్ కేర్ లాగా మాట్లాడి మీది ఎంత అప్డేట్ చేస్తాం సార్, మీకు ఒక లింక్ పంపిస్తాము, మీ తరఫున మేము చేసిస్తాము, చేసినందుకు మీకు ఒక ₹10 సర్వీస్ ఛార్జ్ చేస్తాము అని చెప్పేసి వాళ్ళు రిమోట్ యాప్స్ పంపిస్తారు, లింక్ ఎనీ డెస్క్ కానీ టీమ్ వ్యూవర్ పంపించేసి మిమ్మల్ని యాక్సెస్ చేసుకోండి. ఓకే, ఆ ₹10 వాళ్ళు ఏం చెప్తారంటే ₹10 కానీ ₹100 కానీ ఏదైనా మీరు డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ తోటే పే చేయాలని చెప్తారు. అప్పుడు మనం డెబిట్ కార్డ్ నెంబర్ అవన్నీ ఎంటర్ చేస్తున్నప్పుడు సేమ్ ఫోన్ వాడి దగ్గర కూడా కనపడుతుంది కదా, టీమ్ వ్యూవర్లో వాడు అన్నీ నోట్ చేసుకుంటాడు, మీ క్రెడిట్ కార్డ్ నెంబరు, CVV కోడ్, డేట్ ఆఫ్ ఎక్స్పైరీ అవన్నీ రాసుకుంటాడు. మీరు ఆల్రెడీ టీమ్ వ్యూవర్ ఇచ్చారు కాబట్టి మీకు వచ్చే OTP వాడికి కూడా వస్తుంది. అవును, మీరు ఇట్లా రాయగానే మీ కార్డు మీద మొత్తం లాగేస్తారు. అంటే ఎప్పుడు కానీ మనము కస్టమర్ కేర్ నెంబర్ కోసం దీంట్లో వెతకద్దు.
ఏం చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ సామ్సంగ్ చూస్తుంది, సామ్సంగ్ వెబ్సైట్లోకి వెళ్ళండి, www.samsung.com అని కొట్టండి, వెబ్సైట్లోకి వెళ్తారు. వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ కస్టమర్ కేర్ నెంబర్ కొడితే ఎగ్జాక్ట్ నెంబర్ వస్తుంది. అట్లాగే డైరెక్ట్ కస్టమర్ కేర్ నెంబర్ కొడుతుంటే ఆడికే పోతుంది, సైబర్ అఫెండర్కే పోతుంది, డబ్బులు పోతారు. ఎనీ ఇంటర్మీడియట్ యాప్స్ ఏది ఉన్నా ఫస్ట్ కన్ఫర్మ్ చేసుకోవాల్సింది ఏంటంటే ఆ వెబ్సైట్లోకి వెళ్ళాలి, కంపెనీ వెబ్సైట్లోకి వెళ్తేనే మీకు కస్టమర్ కేర్ నెంబర్ ఉంటుంది. జనరల్ కస్టమర్ కేర్ నెంబర్స్ కూడా ఏంటంటే 12 డిజిట్స్ 16 డిజిట్స్ ఉంటాయి, 1800-265 అట్లా ఉంటాయి. కానీ ఈ వీలైతే మొబైల్ నెంబర్ ఉంటుంది డైరెక్ట్. ఇంకోటి కస్టమర్ కేర్ కాల్ చేయగానే మనం ఏ నెంబర్కి చేసినా 1 నొక్కండి, ఇంగ్లీష్ కోసం 2 నొక్కండి, చాలా లైన్ తీసుకున్నాక మనకు కనెక్ట్ అవుతుంది. కానీ ఈ సైబర్ అఫెండర్స్ మీరు ఇమీడియట్లీ కనెక్ట్ అయిపోతుంది. అండ్ వాడు ఏమంటాడు, ఫస్ట్ కాల్ చేయండి, మళ్ళీ మీకు కాల్ బ్యాక్ చేస్తాను చెప్పి వాడు మళ్ళీ కాల్ చేస్తాడు, అంత ప్రిపేర్ చేసుకొని కాల్ చేస్తాడు. కస్టమర్ కేర్ వాడు ఎవ్వడు కాల్ బ్యాక్ చేయడు, ఏ కస్టమర్ కేర్ కూడా కాల్ బ్యాక్ చేయదు. నీకు అవసరం నువ్వు కాల్ చేయాల్సిందే, మాట్లాడాల్సిందే. ఇవి చిన్న చిన్న గుర్తు చేసుకుంటే మనం సేవ్ కావడానికి ఆస్కారం. ఓకే, కస్టమర్ కేర్ హానీ ట్యాప్ చెప్పారు, ఇంకా మేజర్ ఇంకేముంది? ఇంకా సార్ ఈ మధ్య ఎక్కువ జరుగుతుందంటే ఈ ఇంటర్మీడియట్ యాప్స్ ఉన్నాయి. ఇంటర్మీడియట్ యాప్స్ అంటే ఒకప్పుడు ఈ మనకు కంపెనీకి కస్టమర్కి మధ్యలో ఎవరు మీడియేటర్ ఉండకుండా డైరెక్ట్ వీళ్ళకు టైప్ చేస్తే మీకు ప్రైస్ తగ్గుతున్న కాన్సెప్ట్లో ఈ నో బ్రోకర్, ఈ జస్ట్ డైల్ కానీ ఈ రకరకాల యాప్స్ వచ్చినాయి. వాళ్ళు ఏం చేస్తారంటే జస్ట్ ఫెసిలిటేట్ చేస్తారు, కస్టమర్కి కంపెనీ వాళ్ళకి చేస్తారు. దానికోసం ఈ నో బ్రోకరేజ్, OLX ఇలాంటివి వచ్చేసినాయి. దీంట్లో ఏం చేస్తారంటే OLX ఫ్రాడ్స్, OLX కానీ ఇవన్నీ దీంట్లో 3 రకాల స్టేజెస్ ఉన్నాయి సార్. ఫస్ట్ ఉండేదంటే OLXలో ఒక బైక్ పోస్ట్ చేస్తారు, మనం కొందాం అనుకుంటాం, డబ్బులు పంపించినాక వాడు రెస్పాండ్ కాదు. ఇది ఓల్డ్ స్టైల్. తర్వాత ఏం చేశారు, ఆర్మీ ఆఫీసర్స్ అని చెప్పేసి నాకు ట్రాన్స్ఫర్ అయింది, నేను వేరే స్టేట్కి వెళ్తున్నాను, నేను అమ్మేస్తున్నా అంటే ఆర్మీ ఆఫీసర్స్ బుల్లెట్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. అందరికి ఒక ఉంటుంది, అరే నేను వాడుకోవాలని చెప్పేసి వాళ్ళకి డబ్బులు పంపించడం, తర్వాత వాడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాడు. ఇట్లా జరిగేది. ఇప్పుడు థర్డ్ స్టేజ్కి వచ్చింది. నువ్వు కొనడం కాదు, నా దగ్గర ఒక బైక్ ఉంది అనుకోండి, నా దగ్గర ఒక పల్సర్ బైక్ ఉంది, నాకు ఇంకో కార్ కొన్నాను, ఏదో కారణం నా పల్సర్ బైక్ అమ్మేయాలి, నేను OLXలో పెడతాను నా బైక్ అమ్ముతున్నాను ఇంత ప్రైస్ అని. ఇమీడియట్లీ వాడు సైబర్ అఫెండర్ కాల్ చేస్తాడు, సార్ నాకు బిల్లింగ్ ఉంది, బైక్ కొంటాను, సార్ మీ బైక్ ఎంత సార్, నేను 50,000 అని చెప్పాను. సార్ 50,000 అంటే ఎక్కువ సార్, నేను 45,000 కొంటాను సార్ అంటాడు. ఇంకా మనం కూడా ఏమనుకుంటాము, పెట్టగానే కాల్ వచ్చింది కాబట్టి ఏ చేస్తే అయిపోతుంది, దాన్ని ఊకే చూసుకుంటాం, దాని పార్కింగ్ ప్లేస్ వేస్ట్ అమ్మేద్దాం అనుకుని ఓకే చెప్తాం. వాడు అప్పుడు ఏమంటారు, సార్ నేను అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నాను, నేను రావడానికి ఒక 3 days పడుతుంది, 3 days పడుతుంది కాబట్టి 3 days తర్వాత వచ్చి తీసుకుంటా అని చెప్తాను. నువ్వేమంటావు, 3 days దాకా నేనేందుకు అవుతావు, ఎవడొస్తే వాడికి అమ్మేస్తాను, నువ్వు డబ్బులు ఇస్తేనే నువ్వు కొన్నట్లు కదా అంటావు. వాడు లేదు సార్ నేను డబ్బులు మీకు పంపించేస్తాను, కానీ డెలివరీ అప్పుడు తీసుకుంటా అంటే మన మైండ్లో ఎంత ఉంటుంది, డబ్బులు వస్తున్నాయి వాడు వస్తే రాని, లేకపోతే లేదు, బైక్ నా దగ్గర ఉందని చెప్పేసి ఓకే అని చెప్తాను. సార్ మీ అకౌంట్ పంపిస్తాను, కరెక్ట్ అమౌంట్ పంపించాలి కాబట్టి మీరు నాకు ఒక 10 రూపీస్ నాకు పంపేయండి సార్, అదే అకౌంట్ నేను రిఫండ్ చేస్తాను, మిస్టేక్ కాకుండా ఉంటుందని చెప్తారు. వాడు 10 రూపీస్ పంపించగానే మనం పంపించగానే వాడు QR కోడ్లో 45,000 మనకు పంపిస్తాడు QR కోడ్. సార్ ఆ QR కోడ్ క్లిక్ చేయండి మీకు అమౌంట్ వస్తుందని చెప్తారు. ఆ QR కోడ్ క్లిక్ చేయగానే నీ అకౌంట్ నుంచి 45,000 వాడికి వెళ్తుంది. వాడికి వెళ్ళగానే నీకు అంటే మన అకౌంట్లో డబ్బులు ఉంటే లేకుంటే పోదు మన అకౌంట్ ఉంటుంది. జనరల్గా అయితే మనకి ఉంటుంది కదా సార్, మినిమం అకౌంట్ అయితే మెయింటైన్ చేస్తారు, ఆ అమౌంట్ ఆడికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత వాడు మళ్ళీ మనం ఫోన్ చేయాలి, ఏంది నా డబ్బులు కట్ అయినాయి, ఏంటంటే అరే ఇదేదో మిస్టేక్ జరిగింది సార్, మీ డబ్బులు నాకు వచ్చినాయి, నేను పంపాల్సింది మిస్టేక్ సార్, 45 + 45 పంపిస్తున్నా సార్, మళ్ళీ సేమ్ పంపిస్తాడు 90. మనం 90 ఏమో మన కొట్టేస్తాం, 45 పోయింది 90, అంటే మీకు 45,000 అని చెప్తున్నాను, 5,000 కూడా చేస్తారు వాడు, కూర్చున్న తర్వాత కొట్టడమే కదా. అట్లా మన వీలైన కంటే డబ్బులు లాగేస్తుంటారు. తర్వాత చూస్తే ఏంటంటే వాడు అఫెండర్, చీటర్. ఎప్పుడైనా ఆడియన్స్ చెప్పేది ఏంటంటే, మనకు QR కోడ్ ఉందంటే మనం డబ్బులు పంపించడానికి, మనకు రావడానికి QR కోడ్ అనేది ఉండదు. QR కోడ్ క్లిక్ చేస్తున్నావు అంటే నువ్వు వాటి డబ్బులు పంపిస్తాడు. మనం ఒక షాప్కి వెళ్తాం సార్, ఒక 100 రూపీస్ ఒక వస్తువు కనుక QR కోడ్ క్లిక్ చేస్తే మన డబ్బులు వాడికి వెళ్తాయి, వాడి డబ్బులు మనకు రావు. అంటే QR కోడ్ అనేది మనం పంపడానికే తప్ప మనకు రావడానికి కాదు. ఈ చిన్న లాజిక్ మర్చిపోయి కొడుతున్నాం. ఇంకోటి దాంట్లో Pay to అని ఉంటుంది, Pay to 45,000 ఉంటుంది. అది ఏం చదవం మనం పే అంటుంది రిసీవ్ కదా, పే అంటున్న మీద చూడం, సెండ్ to రూపీస్ అని ఉంటుంది. కొంచెం కూడా అంటే అందరూ హైలీ ఎడ్యుకేటెడ్, సెండ్ to అన్నప్పుడు కనీసం ఆలోచించకుండా సెండ్ అంటుండేంది, రిసీవ్ కదా, సెండ్ అంటుంది ఆలోచనతో కొట్టేస్తారు, డబ్బులు పోగొట్టుకుంటాం. ఇందులో టిప్స్ ఏంటి? దీంట్లో టిప్స్ ఏంటంటే మనం ఎప్పుడు QR కోడ్ అనేది మనం డబ్బులు పంపడానికి, మనం తీసుకోవడానికి కాదు. ఇంకోటి నువ్వు వెహికల్ పెట్టినప్పుడు అమ్మడానికి పెట్టినప్పుడు నీకు వాడు కొనుక్కోవాలంటే వాడు వచ్చి తీసుకెళ్ళాలి, వచ్చిన రోజే డబ్బులు తీసుకోవడం తప్ప ఇంకోటి లేదు. అందరూ ఏం బైక్లే అనుకుంటారు, మన ఇల్లు ఉందనుకోండి సార్, రెంట్ కోసం పెడితే కూడా నేను మీ ఆఫీస్ రెంట్ తీసుకుంటాను, ఎంత అమౌంట్, సేమ్ ఇదే ప్రొసీజర్. మళ్ళీ మనం ఏముంటాము, రెంట్ కోవిడ్ వల్ల చాలా టూలెట్ బోర్డ్స్ కనిపిస్తుంది, అందరు ఊర్లలోకి వెళ్ళిపోయారు, వర్క్ ఫ్రమ్ హోమ్ నడుస్తుంది. రెంట్ కూడా నాది వస్తే అమ్మ దొరికింది అనే పరిస్థితులు ఉన్నారు. దానికోసం యాప్స్లో పెడుతున్నారు,
యాప్స్లో పెట్టగానే అడుగు దోచేస్తున్నాడు. మొన్న ఒక రిటైర్డ్ ఎంప్లాయీ వచ్చింది, ఆవిడ ఇప్పుడు వర్కింగ్ ఎంప్లాయీ, వాళ్ళ పాప రీసెంట్గా మ్యారేజ్ చేశారు. ఆ పాప వాళ్ళకి ఫర్నిచర్ కొనడానికి 2 లక్షల రూపాయలు పెట్టుకుంది. ఆ ఇల్లు రెంట్కి ఇస్తాను నో బ్రోకర్ పెడితే సేమ్ ఇట్లా జరిగింది. వాడు ఎంత అడ్వాన్స్గా ఉందంటే ఈమె డబ్బులన్నీ అయిపోయినాయి, మనకు అర్థమైపోయింది ఇంకా మీతో రావట్లేదు. అంటే మీరు అన్నట్లు ఇందాక అంత డబ్బులు ఉండాలి కదా మన అకౌంట్లో. అమ్మ మీ అకౌంట్కి ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది, వేరే అకౌంట్ ఇవ్వండి. సేమ్ వాళ్ళ మదర్ అకౌంట్లో కూడా కొట్టేసింది. అయ్యో, మీ అకౌంట్ ఏదో ప్రాబ్లం ఉన్నట్లుంది, మీ అకౌంట్లో డబ్బులు అన్నీ అయిపోయినాయి, మీ అకౌంట్లో ప్రాబ్లం ఉంటుంది, ఆ అకౌంట్ ఇవ్వండి అని చెప్పేసి ఆ అకౌంట్ నుంచి కూడా చీట్ చేయడం. సార్ ఫైనల్గా మీరు క్రైమ్ ఫ్రీ ఇండియా అని ఒక ఛానల్ పెట్టి ప్రజలకి టిప్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. సైబర్ క్రైమ్ అనేది మీద ఎక్కువ ఫోకస్, మీ వింగ్ వేరే వింగ్ అయినా సైబర్ క్రైమ్ చేస్తున్నారు. ప్రజలకి ఇంత చేయడం వెనక మీకు గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకున్నారు, అఫీషియల్గా చేస్తున్నారు. దీనికి ఎంత ఖర్చు అవుతుంది? ఖర్చు అంతా ఎవరు భరిస్తున్నారు? అంటే వాస్తవానికి ఏంటంటే దీనికోసం నేను ఏదో ప్రొఫెషనల్ కెమెరాస్ కాకుండా నా మొబైల్ తోటే రికార్డ్ చేస్తున్నాను. మొబైల్తో రికార్డ్ చేసుకొని ఇంట్లోనే చేస్తున్నాను. ప్లస్ మా వైఫ్ టెక్నికల్ సౌండ్ ఉంది కాబట్టి ఆమె ఎడిటింగ్ చేస్తుంది. సో దీని మీద ఖర్చు పెట్టడానికి ఎక్కువ లేదు, బట్ ఉన్నంతలో కూడా ఏదైనా చిన్న చిన్న ఖర్చులు, కెమెరాస్ లేకపోతే మైక్, లైటింగ్స్ కాబట్టి ఇంటర్నల్గా చేసుకున్నా కూడా అదొక సాటిస్ఫాక్షన్. ఏంటంటే మన వల్ల ఎవరైతే బెనిఫిట్ పొందిరో, సార్ మీ వల్ల నేను ఈ ప్రాబ్లమ్స్ సేవ్ అయినా అని చెప్పారో అప్పుడు వచ్చే సాటిస్ఫాక్షన్ వేరే అనిపిస్తుంది. కానీ ఆదాయం ఉండదు డబ్బులతో. అంటే ఆదాయం సార్ ఇప్పుడు యూట్యూబ్లో జనరల్గా అందరూ ఏమంటారంటే యూట్యూబ్లో డబ్బులు వస్తాయి, యాడ్స్ వస్తాయి అనుకుంటారు. అంటే యూట్యూబ్లో వ్యూవర్స్ని బట్టే డబ్బులు వస్తాయి, అండ్ ఎంతమంది వ్యూస్ చూస్తారనే దాని మీద ఉంటుంది. మనది ఎడ్యుకేషన్ ఛానల్ ఎవరికి ఎక్కదు. అదే నేను ఊ అంటావా అని సాంగ్ పాడాను అనుకోండి, ఇది వైరల్ అవుతుంది. సైబర్ అఫెండర్స్ గురి కాకండి, జాగ్రత్తగా ఉండంటే ఎవరు వినరు. నేనేమో సెకండ్ కేటగిరీ. సో ఫస్ట్ కేటగిరీ కాబట్టి నాకు లక్షల్లో వ్యూస్ ఉండదు. నా హైయెస్ట్ వ్యూస్ 23,000 ఒక వీడియో, అంటే ఉమెన్ రిలేటెడ్ సబ్జెక్ట్ చెప్తే 23,000. అంటే ఎక్కువ రీచ్ లేదు కాబట్టి మన డబ్బులు రావట్లేదు. దాని మీద పెద్ద అంటే ఎక్స్పెక్టేషన్ కూడా పెట్టుకోలేదు. అంటే డబ్బుల కోసం అయితే ఛానల్ స్టార్ట్ చేయలేదు. ఒకవేళ వస్తే దీనికి సంబంధించిన ఖర్చులు దానికే సరిపోతాయనే ఒక ఆలోచన ఉంది తప్ప దీని మీద డబ్బుల కోసం అనే కాన్సెప్ట్, ఆదాయం కోసం కాదు. ప్రజలకి సబ్జెక్ట్ ప్రభుత్వం వైపు అంటే డిపార్ట్మెంట్ నుంచి సపోర్ట్, డిపార్ట్మెంట్ నుంచి మా వాళ్ళు అఫిషియల్గా ఏంటంటే నాకు పర్మిషన్ ఇచ్చారు. నువ్వు ఎప్పుడైనా వీడియోస్ తీసుకోవచ్చు అంటే, నాకు ఈరోజు వీడియో తీసేది సార్ అంటే పర్మిషన్ ఇస్తున్నారు. లేకపోతే కాలేజెస్లో సెమినార్స్ చెప్తున్నాం, మెథడిస్ట్ కాలేజ్ అని, ఇంజనీరింగ్ కాలేజ్లో, ప్లస్ స్కూల్స్లో, కొన్ని గవర్నమెంట్ ఏజెన్సీస్కి, కొన్ని ప్రైవేట్ కంపెనీస్ కూడా వాళ్ళ ఎంప్లాయీస్కి సెమినార్స్ ఇవ్వండి సార్, మా వాళ్ళకి సైబర్ క్రైమ్స్ అవేర్నెస్ ఇవ్వండి అని చెప్తారు. వాళ్ళకి చెప్తున్నాం, ఒక సాటిస్ఫాక్షన్ ఉంది. వీటన్నిటికీ పర్మిషన్ ఇచ్చారు. అఫీషియల్గా పోలీస్ డ్యూటీ నుంచి బయటకు వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చారంటే అదొక పెద్ద సపోర్ట్. అంటే మా డిపార్ట్మెంట్ సివి ఆనంద్ సార్ వచ్చిన తర్వాత నీకు ఏది కరెక్ట్ అనిపిస్తే చెయ్యు, బట్ విత్ ఇన్ ది లిమిట్స్ చేయని చెప్పడం. ఈ డ్రగ్స్ మీద జరిగినప్పుడు డ్రగ్స్ గురించి ఒక నెంబర్ ఇచ్చారు, హెల్ప్ లైన్ నెంబర్, అది పబ్లిక్లోకి పంపడానికి కోసం వీడియోస్ చేయడం. అట్లా చేస్తూ మనం సపోర్ట్ ఇస్తున్నారు. ఇన్ ద సెన్స్ మనకు పని చేయడానికి అవకాశం ఇస్తున్నారు, టైం ఇస్తున్నారు, ప్రివిలేజెస్ ఇస్తున్నారు, అవి ఇస్తున్నారు. కాబట్టి అదే నాకు పెద్ద సపోర్ట్ అని అనుకుంటాను. ఇప్పుడు సాధారణంగా ఒక క్రైమ్ జరిగింది, ఒక సైబర్ క్రైమ్, పోలీస్ స్టేషన్ రాకుండా ఇప్పుడు ఒక కాల్ సెంటర్ నెంబర్ వచ్చింది, ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి? ఎస్ సార్, ఇది చాలా ఇంపార్టెంట్ సార్. సైబర్ క్రైమ్స్లో నేరం జరిగిన తర్వాత ఎంత తొందరగా కంప్లైంట్ చేస్తావు అనే దాన్ని బేస్ చేసుకొని నీకు వచ్చే నీ డబ్బులు రిటర్న్ కావడానికి అంత ఎక్కువ స్కోప్ ఉంటుంది. సో ఇంతకుముందు మన హైదరాబాద్ సిటీలో ఓన్లీ ఒకటే సైబర్ క్రైమ్స్ పోలీస్ స్టేషన్ ఉండేది. ఎవరికి ప్రాబ్లం వచ్చినా హైదరాబాద్లో సీసీఎస్ ఉన్న సైబర్ క్రైమ్స్ వచ్చే కంప్లైంట్ చేయాలి. దీని తర్వాత తెలంగాణ గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఇట్లా కాదు ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా కేసెస్ రిజిస్టర్ చేయాలి. సైబర్ క్రైమ్ సంబంధించిన ఎక్కడ కంప్లైంట్ వచ్చినా ప్రతి పోలీస్ స్టేషన్ లెవెల్లో కూడా కంప్లైంట్ చేయండి. ఏదైనా మేజర్ కేసు ఉంది, 1 lakh and above కేసెస్ ఉంది, లేకపోతే సెన్సేషనల్ కేసు ఉన్నప్పుడు మాత్రమే సీసీఎస్ ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పేసి సీసీఎస్ మీద బర్డెన్ తగ్గించి ప్రతి పోలీస్ స్టేషన్లో ఒక సైబర్ కాపుని పెట్టారు. ఒక స్పెషల్ ఒక ఎస్ఐకి ట్రైన్ చేసి కొంతమంది స్టాఫ్కి సైబర్ క్రైమ్స్ మీద అవేర్నెస్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. దీంతోపాటు మీకు ఎప్పుడైనా సైబర్ క్రైమ్స్ అఫెన్స్ జరిగిందనండి, నేషనల్ సైబర్ క్రైమ్స్ రిపోర్ట్ పోర్టల్ ఉంది. దాంట్లో మీరు ఇమీడియట్లీ కంప్లైంట్ చేసినట్లయితే ఇమీడియట్లీ యాక్షన్ స్టార్ట్ అవుతుంది. దాని నెంబర్ సార్ చెప్పు. అయితే ఇంకోటి ఏంటంటే వెబ్సైట్ ఉంది, వెబ్సైట్లో cybercrime.gov.in అనే పోర్టల్ పోయి కంప్లైంట్ చేయాలి. లేదు సార్ నాకు టెక్నికల్ నాలెడ్జ్ లేదు, నేను పోర్టల్లోకి వెళ్ళి కంప్లైంట్ చేయలేను అనే వాళ్ళ కోసము 1930 అనే ఒక హెల్ప్ లైన్ నెంబర్ ఇచ్చారు. 1930. ఇంతకుముందు 155-260 ఉండేది, దాని ప్లేస్లో 1930 అనే నెంబర్ ఇచ్చారు. దాన్ని కాల్ చేయగానే ఏం చేశారంటే, అది ప్రతి స్టేట్లో ఉంది కాబట్టి మీ లోకల్ స్టేట్లో ఉన్న పోలీస్ వాళ్ళకి కనెక్ట్ అవుతుంది. మన లోకల్ లాంగ్వేజ్లోనే కంఫర్ట్గా తెలుగు అంటే తెలుగు, హిందీ అంటే హిందీలో మాట్లాడతారు. అప్పుడు వాళ్ళు క్వశ్చనర్ పంపిస్తారు వాట్సాప్లో. మీ పేరేంటి, మీరుండే ఏరియా పోలీస్ స్టేషన్ ఏంది, ఏ అమౌంట్ ఎట్లా పోయింది, ఎంత అమౌంట్ పోయింది, అమౌంట్ పోయినప్పుడు వచ్చిన మెసేజ్ మాకు ఫార్వర్డ్ చేయండి అని ఒక క్వశ్చనర్ పంపిస్తారు. ఆ క్వశ్చనర్కి ఆన్సర్ చేయగానే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 రూపీస్ పోయింది అనుకోండి సార్, ఒక ఆన్లైన్ ఫ్రాడ్లో, ఓటీపీ ఫ్రాడ్లో, మీకు మెసేజ్ రాగానే వాళ్ళు ఏం చేస్తారంటే దీనికి మొత్తం ఇండియా వైడ్ ఒక నోడల్ ఏజెన్సీ పెట్టారు.
నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే అన్ని బ్యాంకులకు వాళ్ళు టైప్ చేస్తారు. ఓకే, ఈ మెసేజ్ చూడగానే ఈ మెసేజ్ వాళ్ళు తెలియని డీకోడ్ చేస్తారు. ఆ మెసేజ్ ఏ బ్యాంక్ వచ్చింది, ఏ అకౌంట్ నెంబర్ అని ఆ కన్సర్న్ బ్యాంక్కి ఇమీడియట్లీ మెయిల్ పెట్టేస్తారు, ఆ అకౌంట్ ఫ్రీజ్ చేయండి అని చెప్పేసి. ఫ్రీజ్ చేయండి అని చెప్పడంతో పాటు ఫ్రీజ్ చేసినట్లు మీకు ఎవరైతే కంప్లైంట్ బాధితులు మీకు మెసేజ్ వస్తుంది, మీ కంప్లైంట్ రేజ్ అయింది, మీ అక్నాలజ్మెంట్ ఇది, మీది పలానా పోలీస్ స్టేషన్ మీ కేసు డైరెక్ట్ చేసినాము, ఆ పోలీస్ స్టేషన్లో ఈ కన్సర్న్ ఆఫీసర్ మీ కేసు టేకప్ చేస్తారని ఫోన్ నెంబర్ కూడా ఇస్తారు. దాంతోపాటు దాంట్లో అకౌంట్లో ఫ్రీజ్ అయితే ఇంత అమౌంట్ వాడి అకౌంట్లో అమౌంట్ ఉందని చెప్పి మనకు మెసేజ్ కూడా వస్తుంది. అంటే ఎంత ట్రాన్స్పరెన్సీ, ఎంత ఫీడ్బ్యాక్ ఇస్తారంటే మీకు ఎగ్జాక్ట్ స్టెప్ బై స్టెప్ ఇస్తుంటారు. ఒకవేళ మీ 10,000 పోయింది, వాడి దాంట్లో 10,000 ఉందంటే మీ అమౌంట్ మీకు వచ్చేసినట్టు. అది ఎట్లా అంటే ఇమీడియట్లీ కంప్లైంట్ చేయాలి. పాత రోజులు ఎట్లుండే ఎన్సీఆర్పీ పోర్టల్ లేనప్పుడు పోలీస్ స్టేషన్ కంప్లైంట్, ఫర్ ఎగ్జాంపుల్ నీ డబ్బులు ఈరోజు 10 o'clock పోయింది, నువ్వు డైరెక్ట్ పోలీస్ స్టేషన్ రాకుండా ఎవరి దగ్గరకు వెళ్ళి మీడియేటర్ని పట్టుకోనో లేకపోతే ఎవరినో ఆ లీడర్నో లేకపోతే అడ్వకేట్ని పట్టుకొని పోలీస్ స్టేషన్కి వచ్చారు సాయంత్రం అవుతుంది. మీరు కంప్లైంట్ ఇచ్చినాక అది తీసుకొని మీ మెసేజ్ తీసుకొని మీ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ కోసం నెక్స్ట్ డే బ్యాంకుకి పెడితే ఆ బ్యాంక్ వాళ్ళ స్టేట్మెంట్ రావడం 2 రోజులు పడుతుంది. ఆ స్టేట్మెంట్ వచ్చినాక ఇది ఏ బ్యాంక్లో అకౌంట్ పోయిందని చూస్తే అది ఎక్కడో యూపీ, బీహార్ అటువైపు వస్తుంది. వాళ్ళకు మెయిల్ పెట్టి ఇవన్నీ చేసరికి 1 week అవుతుంది. సో స్కోప్ తక్కువ ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఇమీడియట్లీ విత్ ఇన్ 1 hourలో ఏ అకౌంట్లో పడితే అకౌంట్ ఫ్రీజ్ అయిపోతుంది, మీ అమౌంట్ రిఫండ్ కూడా వస్తుంది. ఈ ఫెసిలిటీ వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు 1930 సేవ్ చేసి పెట్టుకోవాలి సార్. ఎందుకంటే గుర్తుకుండకపోవచ్చు, ఫోన్లో 1930 సైబర్ క్రైమ్స్ హెల్ప్ లైన్ నెంబర్ అని సేవ్ చేసుకుంటే మీకు కాకపోయినా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఎవరికి ప్రాబ్లం వచ్చినా మీరు గైడ్ చేయగలుగుతారు, వాళ్ళని ప్రాబ్లం నుంచి సేవ్ చేయగలుగుతారు. దీనికంటే 1930 కంటే ఇంపార్టెంట్ మీరు అవేర్నెస్ పెట్టుకోవాలి. మనం ఎక్కడ మోసపోతున్నాం, మనం ఈ వాళ్ళు వేసే వాళ్ళలో చిక్కుతున్నామా లేదా. ఈ సైబర్ క్రైమ్స్లో 3 types కేటగిరీస్ ఉన్నాయి సార్ ఇరుక్కునే వాళ్ళు. ఒకళ్ళు అమాయకులు, తెలియకుండానే అమాయకులు ఉంటారు. ఊర్లో ఉన్న వాళ్ళకి నేను బ్యాంక్ మేనేజర్ ఫోన్ చేస్తుంటే మొత్తం డీటెయిల్స్ ఇస్తారు, అమాయకులు ఇరుక్కుంటున్నారు సార్. తర్వాత అత్యాశ పరులు, గ్రిడి. నీకు లాటరీ పగిలిందంటే నువ్వు లాటరీ టికెట్ కొన్నప్పుడు నీకు లాటరీ ఎట్లా పగులుతుంది? ఎంత గుడ్డిగా నమ్మేసి లాటరీ పగిలింది, ప్రాసెసింగ్ ఫీజు కట్టండి, షిప్పింగ్ ఛార్జెస్ కట్టండి, డబ్బులు కడతా ఉంటాం. ఇది 2వ రకం. 3వ రకం ఏంటంటే వాళ్ళకి అత్యుత్సాహం ఉంటుంది, తెలుసుకోవాలని కోరిక ఉంటుంది. హనీ ట్రాప్ ఉందనుకోండి, అరే ఈ అమ్మాయి హాయ్ అని మెసేజ్ పెట్టగానే ఎందుకు లేని ఊరుకోవచ్చు కదా, గెలుపుతారు. హాయ్, ఎవరు నువ్వు, గుర్తుపట్టట్లేదు అంటే తెలియకుండా వీడు ఆ వలలోకి వీడి పోయి ఇరుక్కుంటాడు అత్యుత్సాహంతో. అంటే చేపకి మనం గాలం వేస్తే దానికి డౌట్ వస్తుంది, ఇదేదో డిఫరెంట్గా ఉంది, దీన్ని తినాలా లేదని అనుకుంటుంది, కానీ తినకుండా ఊరుకోదు, దాన్ని పోయి తిని ఆ గాలంకి ఇరుక్కుంటుంది. అట్లా ఈ 3rd కేటగిరీ, ఈ 3 కేటగిరీ వాళ్ళని టార్గెట్ చేసి ఈ సైబర్ అఫెండర్స్ ఎక్కువ చేస్తుంది. ఆ 3 కేటగిరీలో మనం లేకుండా ప్లాన్ చేసుకుంటే సేవ్ అయిపోతాం. ఓకే సార్, సైబర్ క్రైమ్ విషయం పక్కన పెడితే ఇప్పుడు మీరు చేస్తున్న ప్రొఫెషన్లో ఇప్పుడు మీకున్న ఆఫీసర్స్, ఇప్పుడు కొన్న జాయింట్ సిపి గారు కానీ లేదా అడిషనల్ సిపి గారు కానీ ఏ విధంగా కోఆపరేట్ చేస్తారు? ఇప్పుడు మాకు అవినాష్ మంత్రి సార్ వెళ్ళిన తర్వాత గజరావు భూపాల్ సార్ గారు వచ్చారు సౌత్ జోన్ నుంచి. వచ్చిన తర్వాత ఒక 1 week తర్వాత నేను కలిసాను సార్, ఇట్లా నేను సోన్స్ సైబర్ క్రైమ్స్ మీద వీడియో చేస్తున్నాను, ఇట్లా చేస్తున్నా అంటే ఓకే వెల్ గుడ్, గో హెడ్, బాగా చేయండి అని చెప్పి సార్ వచ్చిన తర్వాత ఒక కాలేజ్లో లా ప్రొఫెషనల్స్ తోటి మన నాంపల్లిలో ఉన్నటువంటి ఒక జడ్జి గారితో ఒక కాలేజ్లో సెమినార్ పెట్టించి మనం చేయడానికి స్కోప్ ఇచ్చాడు. మనం చాలా ఎంకరేజ్ చేశాడు. అంటే మీరు వెళ్ళు, నువ్వు చెయ్యు, మంచి ప్రోగ్రామ్ నుండి చెయ్యు అని. ఈ రోజు కూడా ప్రోగ్రామ్కి వస్తున్నప్పుడు పోలీసులో కామన్ కదా సార్, మనం హైయర్ అఫీషియల్ చెప్పి పర్మిషన్ తీసుకోండి సార్, ఇట్లా ఐడ్రీమ్స్ వాళ్ళు ఇన్వైట్ చేశారు సార్, ఇట్లా సైబర్ క్రైమ్స్ మీద మాట్లాడాలంటే ఓకే గుడ్, చాలా మందికి రీచ్ అవుతుంది కదా, వెళ్ళు అని చెప్పాడు. అంటే అటువంటి ఎంకరేజ్మెంట్ ఉంది కాబట్టి మన స్కోప్ ఉంది. ఇంకా వేరే వాళ్ళు కూడా అంటే నేనని కాదు, ఇంకెవరైనా ఇంట్రెస్ట్ ఉండి అంటే మనం సొసైటీకి ఏదైనా మనం సోషల్ మీడియా ద్వారా తెలుపుదాం అనుకున్న వాళ్ళు ఎవరైనా కూడా, పోలీస్ ఆఫీసర్స్ అనే కాదు, వేరే డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు, రెవెన్యూ డిపార్ట్మెంట్లో రెవెన్యూ చట్టాల గురించి వాళ్ళు పబ్లిక్లోకి చెప్తే పబ్లిక్ తెలుస్తుంది. కొత్త అంటే ప్రతి డిపార్ట్మెంట్లో ప్రతి ప్రొఫెషన్ ఉన్న వాళ్ళు వాళ్ళ కరెక్ట్ అనిపించింది చెప్తే బాగుంటుంది. ఒక టీచర్ ఉన్నాడు, ఆ టీచర్ ఎక్స్పర్ట్, ఆయన టీచర్ క్లాస్లో మాత్రమే క్లాస్ చెప్పగలుగుతాడు, క్లాస్లో 100 మంది ఉంటారు, కానీ ఆయన ఇంకా నాలెడ్జ్ ఉన్న ఒక వీడియో తీసి పబ్లిక్లో షేర్ చేయండి, ఏదో మామూలుగా ఉన్న స్టూడెంట్ బెనిఫిట్ అవుతారు కదా సార్. మన ప్రొఫెషన్ని కొంచెం పక్క జరిగి చేస్తే చాలా చాలా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి సార్. కొంచెం పక్క జరిగి దాన్ని కొంచెం ఎక్స్ట్రాడినరీగా చేస్తే చాలా రిజల్ట్. ఒక టీచర్ సార్, ఆయన ఒక వీడియో తీసి పబ్లిక్లో పెట్టండి, ఒక ఎక్స్పెరిమెంట్ గురించి చెప్పండి, ఎంతమంది స్టూడెంట్స్ బెనిఫిట్ అవుతారు. కరెక్ట్. అట్లా ప్రతి ప్రొఫెషన్ వాళ్ళకి నచ్చింది వాళ్ళ టైంలో చిన్న వీడియో. సోషల్ మీడియా చాలా ఈజీ అయిపోయింది సార్. యూట్యూబ్ అనేది ₹1 ఖర్చు పెట్టకుండా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయొచ్చు, మన మొబైల్తో రికార్డ్ చేయొచ్చు, అప్లోడ్ చేయొచ్చు, ఎంతమందికి బెనిఫిట్ అవుతుంది. అది ఒక అప్పీల్ ఏంటంటే ఎవరు మీకు తోసిన విధంగా ఇది సొసైటీకి అవసరం అనుకున్నప్పుడు నాకెందుకులే అనుకోకుండా కొంచెం ఒక స్టెప్ ముందుకేస్తే సొసైటీకి యూజ్ అవుతుంది సార్ కంపల్సరీగా. సైబర్ క్రైమ్ రాబోయే కాలంలో బాగా వినిపించే పేరు. సైబర్ క్రైమ్ అరికట్టాలంటే కేవలం పోలీసులే కాదు, మొత్తం ప్రజలందరూ బాధ్యత తీసుకోవాలంటున్నారు మల్లేష్ గారు. కేవలం పోలీసుల మీదే కాకుండా ప్రతి ప్రొఫెషన్లో ఉన్న వ్యక్తి సైబర్ క్రైమ్ గురించి చిన్న వీడియో చేసి అప్లోడ్ చేస్తే అది చూసిన చాలామంది జాగ్రత్త పడతారని చెప్తున్నారు. ముఖ్యంగా ఇందులో పడేవాళ్ళు అమాయకత్వం లేదా అత్యాశ లేదా అత్యుత్సాహం,
ఈ 3 వర్గాల వారు ఖచ్చితంగా దానికి దూరంగా ఉంటే సైబర్ క్రైమ్ బారిన పడకుండా ఉండాలంటున్నారు మల్లేష్ గారు. ఇది ఈ వారం మల్లేష్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. Please subscribe I dreams. For more videos, Subscribe. I Dream. Please subscribe For more videos, I dream. I dream. for more videos. Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని Subscribe చేయండి. Do watch I dream.